క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనము ఈ యొక్క డిసెంబర్ మాసంలో 3వ పునరుత్థాన ఆదివార దినానికి ఇక్కడికి వచ్చి మనందరం కూడా ప్రభువా నీ మందిరంలో నేను చేరి ప్రభువా అయ్యా నిన్ను గణపరచడానికి, నేను ఆరాధించి స్తుతించడానికి ఇంకొక కృపా భాగ్యం నాకు ఇచ్చావు కదా ప్రభువా అని దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క డిసెంబర్ మాసము ఇది యేసు జన్మించిన నెల అని నమ్ముతూ ముందుకు సాగుతున్నారు. మరి యేసు జన్మించాడనేది ఈ బైబిల్లో ఉంది, కానీ దాన్ని మనం ఏం విభేదించట్లేదు. యేసు జన్మించాడని నమ్ముతూ విశ్వాసం ఉంచి ఆయన యేసు జన్మించకపోతే అసలు సిలువెట్లెక్కుతాడు, వీలు పడదు. కాబట్టి మనం యేసు జన్మించాడని నమ్మి ఆయన బిడ్డలుగా కొనసాగుతున్నప్పుడు మరి ఇక్కడ రెండవది, యేసు జన్మించిన తారీఖు బైబిల్లో రాయలేదు దేవుడు. యేసు ఆయన జన్మించి నా యొక్క జన్మదినాన్ని పండగ చేసుకోమని యేసు ఆజ్ఞాపించలేదు. మనం అన్నట్టు ఎట్లా ఆజ్ఞాపిస్తాడు? గాంధీ గారు వెళ్ళేటప్పుడు చెప్పాడా అక్టోబర్ 2 చేయమని? చెప్పలేదు కదా. మహనీయులు మహానుభావుల యొక్క పుట్టిన దినాలను లోకము వాళ్ళు మహాగనులు గనక లోకాన్ని ఉద్ధరించి, దేశాలను ఉద్ధరించి, జాతులను ఉద్ధరించి ఏదో గొప్ప కార్యం చేశారు కనుక వాళ్ళ యొక్క స్మారకాలను, జ్ఞాపకాలను పెట్టుకొని ఆ రోజు వాళ్ళ యొక్క పుట్టినదినాన్ని జయంతిగా చేస్తారు. మరి యేసు కూడా అట్లా చెప్పకపోయి ఉంటాడు కనుక మరి ఆయన తర్వాత శిష్యులు ఏం చేసి ఉండాలి? వాళ్ళు అరే యేసు ఇంత గొప్పవాడు, ఆయన ఇంత మహనీయుడు ఎవరు పుట్టారు అసలు భూమి మీద? ఆయనతో తిరిగారు వీళ్ళు కూడా, చచ్చిపోయిన వాళ్ళని లేపేశాడు కదా. మరి అలాంటి యేసుక్రీస్తు మరి ఆయన జన్మను మనం చేద్దామని అపోస్తులు ఏమైనా ప్రారంభించారా? వాళ్ళ అపోస్తులు కూడా ఏమీ చేయలేదు. చేస్తే బైబిల్ రాసి సరే అపోస్తులు చేయలేదంటే అప్పుడు వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ శ్రమలు ఉండేవి. యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళను తీసుకెళ్ళి చెరసాల్లో వేసి కొట్టి బాధలు పెట్టేవాళ్ళు కనుక వాళ్ళు చేయలేదు. దాని తర్వాత ఇంకొక తరం వాళ్ళు ఆ నెక్స్ట్ అపోస్తుల తర్వాత ఆదిమ అపోస్తులను చూసిన వాళ్ళు చర్చ్ ఫాదర్స్ అంటారు, చర్చ్ ప్యాట్రియాక్స్ అంటారు, ఫాదర్స్ అంటారు. సో ఆ చర్చ్ సంఘ పితరులు ఎవరైనా ఇచ్చేసారా? వాళ్ళు కూడా ఎవరేం చేయలేదు. మొదటి శతాబ్దంలో యేసు జన్మని ఆయన ఇది అని చెప్పి మరి ఆ యొక్క యేసు చెప్పలేదు, ఆయన శిష్యులు చేయలేదు, ఆ తర్వాత ఆ అపోస్తులు చేయలేదు. ఆ తర్వాత సంఘ పితరులు అనేవాళ్ళు ఉన్నారు, ఒక 7-8 మంది ఉన్నారు కనుక ప్రపంచంలో వాళ్ళలాగున ఆ యొక్క సంఘాలకు పితరులుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు చేయలేదు. మరి డిసెంబర్ 25 ఎవడు చెప్పాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇది సంఘం పతనమైనాకనే వచ్చింది. రోమన్ క్యాథలిజం అనే సంఘం స్థాపించబడ్డప్పుడు 324 ADలో 324వ సంవత్సరంలో ఈ యొక్క యేసుక్రీస్తును ఆయన పుట్టిన దినానికి వాళ్ళు ఆరాధిస్తే మాస్ అంటారు కనుక క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తు ఆరాధన ఒక్క డిసెంబర్ 25 మనం ప్రతి ఆదివారం వచ్చి ఎవరిని ఆరాధిస్తున్నాం? ఇక్కడ క్రీస్తునిగా ఆరాధించేది, ఇంకెవరిని ఆరాధిస్తున్నాం. సో కనుక అది వాళ్ళతో వచ్చేది. సో ఈ యొక్క బైబిల్కి దాంతో ఏమీ సంబంధం లేదు. కనుక యేసు ప్రభు తన జన్మిన సమయాన్ని ఆయన బైబిల్లో రాసిపెట్టి మనకి ఇవ్వడానికి ఇష్టపడలేదంటే ఇట్స్ లెస్ ఫోకస్. దాని మీద ఎక్కువ మనము ఫోకస్ చేయడానికి, దృష్టి పెట్టడానికి దేవుడికి ఇష్టం లేదు. కనుక ఈరోజు లోకం అయితే దానికి విభిన్నంగా బైబిల్లో ఏది లేదో అదే నమ్ముతూ, బైబిల్లో ఎక్కడ రాయబడలేదో దాన్నే స్వీకరించి, బైబిల్లో ఎక్కడా కూడా యేసుప్రభు పుట్టాడు ఆయన జన్మం చేయమని చెప్పని ఈ బైబిల్ని పక్కన పెట్టి ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవటానికి అందు గురించి అది ఎక్కడి దాకా పోయింది అంటే ఒక చెట్టు పెడతారు. ఆ చెట్టు ఏంటి? అది కదండి. వాళ్ళు తులసి చెట్టుకు మొక్కితే ఈ చెట్టుకు మొక్కాలా మనము? ఇది ఎంత తనక వాళ్ళు పోతరాజుతోటి ఎగురుతూ ఉంటారు కదా, ఒక్కొక్క సంస్కృతిలో ఉంటుంది. అలాగున మన తెలంగాణలో చిన్నప్పటి నుంచి నేను పోతరాజుని చూస్తున్నాను. పోతరాజు ఒంటి మీద బట్టలేమి ఉండవు కదండి, దగ్గరికి వెళ్తే వేస్తాడు కొరడాతో ఒకటి. కనుక మరి ఇప్పుడు చర్చిలో దానికి ప్యారలల్గా ఈ శాంతాక్లాజ్ని కనుక్కున్నారు ఆ ముసలోడిని. ఏమి పిచ్చి అంటే సో బైబిల్లో లేనిది మనకు అవసరం లేదు. కనుక ఈ యొక్క బైబిల్లో యేసు జన్మ ఉంది. ఆ జన్మ విషయమై నేను 3 టాపిక్స్ చెప్తానని చెప్పాను. పార్ట్ 1 పోయిన వారం చెప్పాను. ఈరోజు పార్ట్ 2 మనం తీసి దేనికి వాక్యంలో లూకాసు సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు జన్మ గురించి రాయబడిన కొన్ని వచనాలు కొన్ని చాప్టర్స్లోనే ఉంది. దేవుడు ఎక్కువ దాని మీద ఫోకస్ చేయలేదు. కానీ ఆయన ఎట్లా ఈ లోకానికి వచ్చాడంటే ప్రవచనాలు నెరవేర్పు కనుక దాన్ని ప్రవచనాల్లో ఉండాలి కనుక రాస్తూ దేవుడు మనకు చూపించాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 26లో 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలో నజరేతు ఊరిలో దావీదు వంశస్థులైన యోసేపును ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్య వద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యకు పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలు నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఈ శుభజనం ఏమిటో అని ఆలోచిస్తుండగా
ఆ యొక్క దూత చెబుతాడు, మరియా భయపడద్దు, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి, నువ్వు గర్భం ధరించి కుమారునికి అంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు, అతడు గొప్పవాడవుతాడు, సర్వవంతి కుమారుడై ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని స్థాపిస్తాడు అని చెప్పి ఈ కొన్ని మాటలు చెప్పినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క నేటివిటీ స్టోరీ బైబిల్లో యేసు యొక్క పుట్టుక గురించి ఉంది. ఇది సండే స్కూల్ పిల్లలకు నేర్పించి యేసు ఎట్లా వచ్చాడు చెప్పడానితో పాటు పెద్దవాళ్ళమైన మనం కూడా యేసు జన్మలో కొన్ని గొప్ప సంగతులు అవి నేర్చుకోవాలి మనం. కనుక యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు మరియమ్మ అనే ఆమె ఎవరు? ఈమె ఒక కన్యక, ఈమె ఎవరు? ఒక స్త్రీ, లేకపోతే ఒక అమ్మాయి. తను కూడా పుట్టి పెరిగింది నజరేతులో, మంచి భయభక్తుల్లో పుట్టి పెరిగింది, దేవుని బిడ్డగా యూదురాలుగా పెరిగింది. ఆ తర్వాత తనకు పెళ్లి సమయం వచ్చింది యుక్త వయసులో. వాళ్ళ అమ్మా నాన్నలు మంచి సంబంధం చూసి యోసేపు అనే ఒకతనితో ప్రదానం చేసేసారు. ప్రదానం చేసిన తర్వాత వాళ్ళ యొక్క సంస్కృతిలో, వాళ్ళ యొక్క యూదుల యొక్క వాళ్ళ యొక్క కల్చర్లో ప్రదానం చేయబడిన ఆమె ఈజ్ ఈక్వల్ టు వైఫ్, ఆమె భార్యతో సమానమే. కనుక ఆ తర్వాత వాళ్ళ యొక్క మరి పరిస్థితులను బట్టి కొంత డబ్బు కానీ ఇంకేదన్నా విషయాలుంటే దాన్ని అధిగమించడానికి ఒక 1 year టైం ఇస్తారు. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె ఒక అతనికి భర్త అవుతుంది, అతను ఒక ఆమెకు భర్త అవుతాడు, ఒక భార్య అవుతుంది. అలాగనున్నప్పుడు మరియమ్మ జీవితంలో ఏమొచ్చిందండి? ఒక పెద్ద విపత్తు వచ్చేసింది కదా. పెళ్ళికి అయ్యి పిల్లలకి అంటే అది పర్వాలేదు, పెళ్ళి కాకముందే మరి ఆ యొక్క పెళ్ళికి ఎంగేజ్మెంట్ అయ్యి ప్రదానం చేయబడ్డాక గర్భవతి అవ్వడం ఎంత డేంజర్ అండి. కానీ మరి ఆ మరియమ్మ దానికి తిరస్కరించిందా? అస్సలు తిరస్కరించింది. పోయిన వారం అదే నేర్చుకున్నాం ధైర్యం గురించి. ఆమె అంగీకరించింది. అంగీకరించిన తర్వాత ఈ యొక్క దేవుని దూత చూడండి, దేవుని యొక్క దూత 38వ వచనంలో, అందుకు మరియ ఇదిగో ప్రభు దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసినాక బైబిల్ ఏం చెప్తుంది? అంతటా దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళిపోయాడు. సో దూతలు వచ్చి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు తిరిగి త్వరగా వెళ్ళిపోలేదు. మరియం ఏం చెప్తుంది? యాక్సెప్ట్ చేస్తా, రిజెక్ట్ చేస్తా, అంగీకరిస్తా, తిరస్కరిస్తా అని దేవుని దూత గాబ్రియేలు వేచి ఉండి ఆమె ఓకే అన్న తర్వాతనే ఆయన వెళ్ళిపోయాడని బైబిల్ చెప్తుంది. ఇలాగున మరియా తన జీవితంలో ఈ యొక్క గర్భం ధరించడానికి ఎందుకు ఆమె ధైర్యం చేసిందండి? ఎందుకంటే లేఖనాల ప్రకారము కన్యక గర్భవతి కుమారునికి అంటుందంటే అంతమంది కన్యకల్లో దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు. నేను నా ప్రభువు రక్షకుడికి తల్లి కావడం ఏంటి? అసలు దేవుడికి తల్లితో పని లేదు. కానీ భూలోకంలో మానవులు రక్షించడానికి నన్ను సాధనంగా తల్లిగా ఆయన కోరుకుంటున్నాడంటే నాకు అంతకు మించిన భాగ్యం లేదు. నా మ్యారేజ్ ఏమన్నా అయిపోతే పోనీ అనుకున్నాను, నాకు మ్యారేజ్ ఏమన్నా అయిపోని, నన్ను ఎవరైనా మనం చేసుకొని నేను మాత్రము ఖచ్చితంగా దేవుడి మాటకు లోబడతానని లేచి తన యొక్క పెళ్ళి ఒక బలిపీఠం మీద పెట్టి ఏమన్నా కానీ పర్వాలేదు అని ఆమె తనకు దేవుడి దూత చెప్పినాక అంగీకరించినాక మీరు ప్రశ్న వేసుకుంటే మరి ఎవరికి చెప్పి ఉంటుందండి? ఫస్ట్ వాళ్ళ అమ్మకి చెప్పిందా? వాళ్ళ నాన్నకి చెప్పిందా? బైబిల్లో ఉందా? వాళ్ళ అక్కకి చెప్పిందా? ఎవరైనా ఉంటే వాళ్ళ బావకి చెప్పిందా? మన భాషలో యారాలంటే యారాలకి చెప్పిందా? ఉందా? యారాలు ఉందా? యారాలంటే తోడికోళ్ళకి చెప్పిందా? ఉన్నారా మరియాకి? మనకి ఎవరికి చెప్పలేదండి, ఎవరికి చెప్పలేదు. చెప్పినట్టు కూడా బైబిల్లో లేదు. కానీ ఒకళ్ళకు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అది ఏమిటంటే తన్ను ప్రదానం చేసుకున్న అతనికి చెప్పకుండా ఉంటే అది మంచిది కాదు. కనుక ఏం చేసిందంటే బహుశా బైబిల్లో అయితే లేదండి, తను ఒకవేళ యోసేపుకి ఆ యొక్క సమాచారం పంపించిందా? ఏమని కదండి, ఇదిగో నేను గర్భవతిగా ఉన్నాను, నువ్వేం చేస్తావు అని అడిగిందా? నువ్వేమనుకుంటున్నావు? కాదండి, ఏమి కాదు. ఇదిగో నేను పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాను, ఇది నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకొని ఇంకా మ్యారేజ్ ఎట్లానో చూద్దాం మనం. కానీ నేను మాత్రము పెళ్ళి కొరకు నేను ఈ యొక్క దేవుడు నాకు ఇచ్చిన ఈ గర్భాన్ని లేకపోతే ఈ యొక్క అవకాశం నేను పోగొట్టుకోను. నేను నా యొక్క జాతి కొరకు, మనుషుల కొరకు, సమాజం కొరకు, సంఘం కొరకు, దీనికి దేనికి కాదు. నాకు గాబ్రియల్ దూత చెప్పాడు కనుక నేను యాక్సెప్ట్ చేశాను. ఇక మీ ఇష్టం అన్నట్టుగా మరి ఒకవేళ చెప్పేసిందా? మరి చెప్పి ఉండాలండి. చెప్పినప్పుడు మనం పోయిన వారం మరియా గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మరియా ఇబ్బందులో పడిపోయింది. తన యొక్క వివాహం చాలా డోల్డ్రమ్స్లో పడిపోయింది, చాలా సంకట స్థితిలో పడిపోయింది. మరి ఇప్పుడు ఆమెను వివాహం చేసుకునే ఆయన అతను కూడా దీంట్లో పడాల్సి వచ్చింది. చూద్దాం మత్తయి సువార్త తీసి దేవుని యొక్క వాక్యంలో 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము, మరి దేవుని యొక్క వాక్యం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా
దేవుని యొక్క వాక్యం. ప్రభువా, మరి యొక్క సమయంలో ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు జన్మ ఎట్లా అనగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత ఈమె గర్భవతి అయిన తర్వాత బైబిల్ 19వ వచనంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలకు రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. సో ఈ యొక్క వాక్యము ఏం చెప్తుందంటే, మరియమ్మ ఎవరితో అయితే ప్రదానం చేయబడిందో యోసేపుకి ఈ విషయం ఎట్లా తెలిసింది? నేనైతే అనుకుంటాను ఖచ్చితంగా మరియమ్మ కబురు పంపించుంటుంది. కనుక అతను ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. అతని ఎదుట రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ ఊరిలో మరియమ్మ ఎంతో మంచిదని, ఎంతో భక్తురాలని, ఎంతో నీతిమంతురాలని, ఎంతో ఆ యొక్క పవిత్రురాలని, ఎంతో మంచిదని సర్టిఫికేట్ ఇచ్చారు. పెళ్ళి కాకముందు అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తారు కదా. అలాంటిది ఇంత మంచిగా విన్న ఈమె గర్భం కావడం ఏంటి? క్వైట్ ఆపోజిట్ అండి. ఎంత భయంకరం ఆలోచించండి. మనం ఎవరి గురించి మంచిగా వింటామో వాళ్ళ గురించి ఒకవేళ క్వైట్ ఆపోజిట్ వినాల్సి వస్తే ఏమో షాక్ అవుతాం మనం. సో యోసేపు షాక్ అయిపోయాడు. ఇదేంటి, నేను ఇంత మంచి అమ్మాయి నజరేతులో చెప్పారు కదా, పవిత్రురాలని చెప్పారు కదా, మంచి నీతిమంతురాలు భక్తురాలని చెప్పారు కదా, వాళ్ళు ఈ పని చేస్తారా? పెళ్ళి కాకముందే ప్రదానం చేసుకున్నవాడిని మోసం చేస్తారా, వంచిస్తారా, ఏంటి పరిస్థితులని చెప్పిన తర్వాత సరే ఆమె ఏమో చెప్పింది కదా, ఇట్లా పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భం ధరించానని చెప్పుంటే ఆ మాటలు నమ్మచ్చా? తను తప్పు చేసి ఇప్పుడు ఏదో ఒక ఈ యొక్క మత సంబంధమైనది ఉపయోగించుకుంటుందా? షాక్ అయిపోయాడండి యోసేపు. ఇప్పుడు యోసేపు జీవితంలో మ్యారేజ్లోకి ముందుకు వెళ్లకుండా అతనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి ఆ రోజు. ఏమిటంటే, తన బ్రతుకు చీకటికి అమ్ముకున్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి పోతే నా బతుకులో ఇదేంటిరా దేవా అని చెప్పి అతను దుఃఖపడి బాధపడి వేదనలోకి వెళ్ళి అతను ఏం చేయాలో తెలియనప్పుడు కూడా బైబిలే చెప్తుంది అతని ఎదుట 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, తను పెద్దల్ని పిలిచి ఇదిగో ఇట్లా చేసింది, ఇట్లా చెప్తున్నారు, నన్ను మా కుటుంబాన్ని మోసం చేసింది, మా కుటుంబం యొక్క పరుగు తీస్తూ ఇలాంటి ఒక అపవిత్రురాళ్ళు మా కుటుంబంలోకి రావడం మాకు ఎట్లా ఇది అని పెద్దల్ని పిలిచి, సమాజాధికారులను పిలిచి, న్యాయాధిపతులను పిలిచి, యాజకులను పిలిచి ఆ యొక్క పంచాయతీ చేసి, మన భాషలో చెప్పాలంటే ఆ యొక్క మరియను ఏం చేయొచ్చు, ఆ యొక్క అప్పచెప్పచ్చు. వాళ్ళు పరిశీలించి రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. ఇంకా అక్కడ వేరే ఛాన్స్ లేదు. అప్పుడు ఇప్పుడు నుంచి 2000 సంవత్సరాల క్రితం ఎప్పటికి ఊర్లలో చెట్లకు కట్టేసి కొడుతుంటారు కదా, దొరికితే వదులుతారా? వదలరు. కనుక అలాంటిది ఈరోజు కాదు, ఆ రోజు ఎంత కఠినమైన ఆజ్ఞలు. కనుక ఆ పని చేయొచ్చు అతను. కానీ అతను ఏం చేస్తాడు, అట్లా చేయడానికి ఇష్టపడలేదు. రెండోది తీసుకుందాం అనుకున్నాడు. ఏంటంటే, రహస్యంగా ఆమెను వదిలిపెట్టేయచ్చు. ఈ గొడవ అంతా ఎందుకు, ఇప్పుడు ఈ గొడవను తీసుకొస్తే మా కుటుంబం, వాళ్ళ కుటుంబం, మా కుటుంబం కూడా బయటకు వస్తుంది, మేమంతా కూడా వాళ్ళని ఇచ్చేసినట్టు అవుతుంది. ఎందుకులే, నాకు ఇది ఏందో అయిపోయింది, నా కర్మ, లేకపోతే నా యొక్క దురదృష్టం అనుకొని నేనేం చేస్తానంటే మెల్లగా వదిలిపెట్టేద్దామని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఏం చేశాడంటే పగలు రాత్రి ఆలోచిస్తూ పడిపోయాడు. ఆలోచించండి, ఈరోజు నేను చిన్నప్పటి నుంచి ఒక పాట వినేవాడిని. ఏమిటంటే మంచి పాట కదా, తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమానారే. రేడియోలో వస్తూ ఉండేది, నాకు బాగా వినేవాడిని చిన్నప్పుడు. తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణం అంటే ఎవడైనా పాపం పెళ్లి చేసుకోవడానికి పోయి తాళి కడదామంటే ఆల్రెడీ ఒక తాళి ఉంటే అక్కడ వాడు ఏమవుతాడండి కదా, ఇక అయిపోయింది. ఎంత మోసం కదా అట్లా. పెళ్ళైనా మళ్ళీ పెళ్లి చేయరు కదండి, మళ్ళీ అట్లా అట్లా పెళ్ళి చేసుకోవాలన్న అట్లా మోసం చేయ, కనీసం తాళిని ఇంటికాడ పెట్టి రావాలన్నా డైరెక్ట్ అది పెట్టుకునే కట్టు అంటే వాడు ఏమవుతాడండి, వాడు కదా, వాడు తీసుకుపోయి పూజారికి కట్టేస్తాడు. ఎంత డేంజర్ కనుక. ఇప్పుడు యోసేపు పరిస్థితి అదే. బైబిల్లో మీకు అంత సింపుల్ చేసి చెప్తున్నాను. తను ఎవరు పెళ్లి చేసుకోని, ఆమె ప్రెగ్నెంట్ అయితే ఎట్లా చేసుకుంటారండి, ఆమెను ఎట్లా వివాహం చేసుకుంటారు? అది ఎంత కష్టతరమైంది, ఎంత బాధకరమైంది, ఎంత ఆ యొక్క డైజెస్ట్ చేసుకోలేనిది, జీర్ణించుకోలేనిది, ఒక భయంకరమైంది. నా కుటుంబంలో నాకే కావాలా ఇట్లా అని పాపము దుఃఖంలో బాధలో ఉండి అతడు చాలా మంచివాడు అని చెప్పి బైబిలే చెప్తుంది. అతడు రహస్యంగా విడనాడి వెళ్ళిపోదాంలే అని అనుకుంటున్న అతను పాపం ఆలోచిస్తున్నాడు. మనం కూడా ఎప్పుడైనా చాలాసార్లు ఒక దీర్ఘమైన బాధలోకి వెళ్ళిపోయినప్పుడు ఎక్కువ ఆలోచిస్తామండి. అలాగనే ఆలోచిస్తుండగా ఏం జరిగింది చూద్దాం. చూడండి, ఆలోచిస్తుండగా బైబిల్ చెప్తుంది, ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ఇక్కడ ఏమైనా మిస్టేక్ అయిందా బైబిల్లో? ఆలోచిస్తుండగా ప్రభువు దూత
అతనికి ప్రత్యక్షమై ఉండాలని స్వప్నం అందేంటి, కలలో రావడం ఏంటి? సో బైబిల్ మనకు సింపుల్గా ఆ మాటలు కట్ చేసి చెప్తుంది. ఆలోచిస్తుంటే ఎవరికి నిద్ర రాదు. చాలాసార్లు మనం ఆలోచిస్తూ నిద్రపోతే అడుగుతారు, ఏంటి అట్లా ఆలోచిస్తున్నావు, పండుకోరాదంటారు. లేదులే నాకు కొంచెం బాగలేదని. ఎంత బాగలేకపోతే అంత నిద్ర పట్టదు. ఇక్కడ బైబిల్లో క్వైట్ ఆపోజిట్ ఉంది. మరి చదివితే మనకు తెలుస్తుంది. ఆలోచిస్తే అస్సలు నిద్ర పట్టదు. ఇదేమి కర్మ, ఇదేమి బాధ, ఇదేమి దరిద్రమో, ఇదేమి నా బతుకులో ఇట్లా, మా అమ్మ నాన్నలు ఏమనుకుంటారు, నాకు పెళ్లి చేసే అమ్మాయి ఇట్లా కడుపుతూ ఉందంటే, ఇదంతా అని ఆలోచనకు బుర్ర పగిలిపోయి నిద్ర రాదు కదండి. బైబిల్ చెప్తుంది అతను ఆలోచిస్తుండగా దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? నిద్రలోకి తీసుకెళ్ళాడు. ఆదాములోంచి అవ్వను తీసుకెళ్ళాటానికి దేవుడు ఏం చేశాడు? ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశాడు. ఒక రాత్రి మొర్దెకాయని గణపరచడానికి ఆ యొక్క అహష్వేరోషు రాజుకి నిద్ర రాకుండా చేశాడు. దేవుడి చేతిలో ఉందండి. ఇదే బైబిల్ చెప్తుంది. ఎస్తేరు గ్రంథంలో రాజుకు నిద్ర రాలేదు. ఆయన గ్రంథాలు తెప్పించి చదివాడు రాత్రి కూర్చొని. సో ఈ నిద్ర అనేది దేవుడు మనకు అలాగ తెప్పించగలుగుతాడు కనుక వెంటనే నిద్రలోకి తీసుకెళ్ళిపోయాడండి యోసేపుని. ఎందుకంటే అతడు ఇంకెక్కువసేపు మేలుకున్నాడు అనుకోండి, ఏదో ఒకటి చేస్తాడంటే మరియమ్మను వదిలిపెట్టమా, అది ఎవరికో ఇంకెవరికైనా చెప్పే అవకాశం ఉంది. ఆ యొక్క ఇది లోపలనే దేవుడు అతనికి నిద్రను కలుగజేయంగానే పండుకోగానే అతను ఏం ఆలోచిస్తున్నాడో దాని రిజల్టే వచ్చేసింది. దేవుని దూత ప్రత్యక్షమై చెప్తున్నాడు, అంటే స్వప్నంలో కదా, యోసేపు నువ్వు భయపడకుము కదా, నువ్వు ప్రదానం చేసుకున్నా మరియా అపవిత్రాలు కాదామె, ఆమె చెడిపోయిన ఆమె కాదామె, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది, నువ్వు యూదుడవే, 1000 సంవత్సరాల నుంచి మీరు ఎవరికొరకు కనిపెడుతున్నారో ఆ కార్యాన్ని నేను ఇప్పుడు నెరవేరుస్తున్నాను. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును, అతడు తన ప్రజల పాపం నుండి వారిని రక్షించును కనుక యేసు అని నువ్వే పేరు పెట్టాలి అతనికి. ఇవన్నీ కలలో చూస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, మనం దేని గురించి ఆలోచిస్తున్నామో దాని గురించి దేవుడి కృప ఉంటే మన కళలో కూడా రివీల్ అవుతుందండి, కళలో కూడా బయలుపడుతుంది. కనుక వెంటనే అతను కళ ఏంటోలో ఇదంతా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, ఈ యొక్క కడుపుతో ఉన్న అమ్మాయి, గర్భవతితో ఉన్న అమ్మాయి నేను చేసుకోవడం ఏంటి అని యోసేపు ఏమైనా చేశాడా? బైబిల్లో లేదండి. చూడండి బైబిల్లో అది ఆ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఎంత మంచిగా అతని గురించి ఆ యొక్క బైబిల్లో 24 యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని, గట్టిగా చప్పట్లు కొట్టాను. బైబిల్ చెప్తుంది యోసేపు మాత్రం వెనక్కి వెళ్ళలేదు. దేవుడి మాటకు, దేవుడి చిత్తానికి లోబడి వెంటనే ఆ యొక్క మరియను చేర్చుకున్నాడు. మరియను చేర్చుకున్నాక ఏమైందంటే బైబిల్ చెప్తుంది అక్కడ చాలా స్పష్టంగా, చేర్చుకున్నాడంటే పెళ్లి చేసుకున్నాడని, వాళ్ళ బెట్రోతలు అంటే ఆ యొక్క ప్రధానం అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడనే అది భావం. కనుక తన భార్యను చేసుకొని ఆమె కుమారుని కను వరకు ఆమె ఎరగకుండాను అతడు ఆ కుమారుడికి అని చెప్తున్నాడు. అంటే పెళ్ళైతే చేసుకున్నాడు కానీ ఆ యొక్క మరియతో కలిసి జీవించలేదు, అతను ఉండలేదు. పెళ్ళైతే చేసుకున్నాడు. ఆ ఊర్లో అందరూ ఇంత సడన్గా పెళ్ళైందిరా అని ఉంటారు. అంటే ఈరోజు మనకి ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా, వాళ్ళు ఇండియాకి వస్తారు, 1 వీక్లో పెళ్ళి అయిపోవాలంటారు. 1 వీక్లో అంటే నలుగెట్లు వేస్తారు 1 వీక్లో అలాగని అంటారు. 1 వీక్లో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారండి ఎన్ఆర్ఐస్. ఎందుకంటే వాళ్ళకు పాస్పోర్టు, వీసాలు, టికెట్ల ప్రాబ్లం ఉంటుంది కనుక. అట్లా బహుశా యోసేపు కూడా షార్ట్ టైంలో మ్యారేజ్ చేసేసుకున్నాడేమో. అందరూ అడుగుంటారు, ఎందుకు మ్యారేజ్ ఇంత తొందరగా మీకు, ఎందుకు చేసుకుంటున్నామంటే తొందరగా వివాహం చేసి ఉంటారండి. ఎక్కువ మంది వెళ్ళి ఉండకపోవచ్చు కూడా. ఆ చిన్న ఆ నజరేతులో ఆ పేదల ఆ యొక్క పెళ్ళికి పెద్ద అయిపోయింది, మ్యారేజ్ అయితే అయిపోయింది. మ్యారేజ్ అయిపోగానే ఏం చేశాడు యోసేపు? మరియను తీసుకొని పోవచ్చు తన ఇంటికి, కానీ ఏం తీసుకోలేదు. మరియ తన ఇంటికి కూడా ఆ యొక్క ఉండొచ్చు, కానీ ఆ 2 పనులు చేయలేదండి. బైబిల్ క్లియర్గా చెప్తుంది. యోసేపు మరియతో కలిసి నివసించకుండా మరియ కూడా తనకు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ గర్భం ద్వారా ప్రార్థన చేసుకోవాలని చెప్పి తీయండి. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆమె ఏం చేసిందో ఎంత స్పష్టంగా ఉందంటే, వెంటనే వివాహం అయిపోయినాక వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి, 39వ వచనము. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించి వందనం చాలండి. లేదు, యోసేపుతో ఏమీ లేదు. పెళ్ళి అయితే అయింది కానీ తన భర్త అయిన యోసేపుగా ఉన్న అతనితో లేదు. ఆమె చక్కగా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? యూదాలోనే. ఇంకా మరి యూదా ఎక్కడుందో తెలుసా అండి? ఆమె ఉండేది నజరేత్ అయితే ఆమె నార్త్లో ఉంటే సౌత్కి రావాలి. కాశ్మీర్ టు కన్యాకుమారి అంటారు కదా, కాశ్మీర్ కన్యాకుమారి పక్కపక్కన ఉన్నాయా? లేదండి, అది ఆ చివరుంటే ఇది చివరుంది కనుక. అలాగనే గలిలయలోని నజరేతు పైన ఉంటుంది వాళ్ళ మ్యాప్లో. అక్కడి నుంచి కిందికి యూదయలోని కొండల ప్రాంతాలకు వచ్చేసింది. అంతే,
దేవుని వాక్యం చెప్తుంది. యోసేపుకు మరియ వివాహమైంది, కానీ వాళ్ళు కలిసి జీవించలేదండి. ఆ తర్వాత ఏమైంది? ఎంతకాలం ఉంది చూడండి, కింద 56వ వచనంలో, అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఫస్ట్ 3 months లేదు, యోసేపుతో లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? తన బంధువురాలైన ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ 3 months ఉంది. 3 months తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తే, ఇంటికి వచ్చినాక ఏం జరిగింది మిగతా మన కథ అంతా తెలుసు బైబిల్లో. ఆ టైంలో యోసేపు ఆయన నజరేతులో ఉన్నాడు, మరియ కూడా నజరేతులో ఉంది. వాళ్ళకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏం నోటిఫికేషన్ వచ్చింది? అది ఇప్పుడులాంటి నోటిఫికేషన్లు కాదు, లైట్ తీసుకునేది కాదు. ఆనాడు రోమా ప్రభుత్వము ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. రోమానుల యొక్క ఆ యొక్క సీజర్ అగస్టస్ అని, ఆ యొక్క ఔగుస్తు, ఆ యొక్క కైసర్ ఔగుస్తు అని ఆయనకు ఒకటి చక్రవర్తి. ఆయన మన దేశం మొత్తం ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి అన్నాడు. సెన్సస్ కనుక ప్రజాసంఖ్య తీసుకుంటారు. ఆయన అనౌన్స్ చేయగానే, ఇప్పుడు ఎట్లా మనకి ఎలక్షన్స్ నోటిఫికేషన్లు ఎన్నో నోటిఫికేషన్ అలాగ వచ్చినప్పుడు అప్పుడు వెంటనే యోసేపు ఆ తర్వాత మరియా కలిసి ఏం చేశారంటే, యోసేపు చెప్పుంటాడు, అమ్మ మరియా ఇదిగో మనం ఇక్కడ ఉండటానికి లేదు, నా రేషన్ కార్డు నా ఆధార్ కార్డు ఎక్కడుంది? బెత్లెహేంలో ఉంది. నేను దావీదు వంశం చెందిన వాడిని కనుక నాకు ఇక్కడ ప్రజాసంఖ్య రాయటానికి వీలు పడదు, లేచిపోదామంటే ఆమె ప్రెగ్నెంట్. మరి ఆమె అప్పటికి ఎన్నో నెలలో ఉందో మరి. అలాగున తీసుకొని ఆమెను అలాగున మరియని తీసుకొని యోసేపు ఆ యొక్క గలిలయలో నుంచి నజరేతుకు, ఆ యొక్క గలిలయలో నుంచి యూదాయలోని ఆ యొక్క నజరేతులో నుంచి ఎక్కడికి వచ్చాడు చూడండి. బైబిల్లో నేను చదువుతాను, 2వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా ఉంటుంది చూడండి. 5వ వచనం చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం చదువుతాను చూడండి. యోసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోను, లూకా 2:5 గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అని దావీదు ఊరికి వెళ్ళాడు. మళ్ళీ ప్రయాణం చేశాడు, తీసుకొని ఆ యొక్క మరియని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? తన యొక్క స్వస్థలము, తన యొక్క బర్త్ ప్లేస్ కనుక బెత్లెహేములోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఏమైపోయిందంటే బైబిల్ చెప్తుంది, ఆమె దినములు నిండునాయి, ప్రసవ దినాలు కనుక ఆమె ఒక శిశువును కని సత్రములో చోటు లేనందున అదిగో పశువుల పాకలో పొత్తిగుడ్డలతో చుట్టి ఒక తొట్టిలో పరుండబెట్టింది. యేసు జన్మ జరిగిపోయిందండి. మరి యేసు యొక్క జన్మ జరిగిపోయినప్పుడు, యేసు పుట్టిన తర్వాత మరి యోసేపు ఏం చేస్తున్నాడండి? మరియని తీసుకొని గలిలయలోంచి నజరేత్ దాకా సంరక్షకుడిగా వచ్చాడు. అంటే తన భార్య అవుతుంది కనుక తీసుకొని వచ్చినాక బెత్లెహేములో చాలా స్థలాల్లో తిరిగితే ఎక్కడ స్థలం లేదు, కిటకిటలాడుతుంది. ఇసుకేస్తే రాలేదంటారు చూడండి, ఎందుకంటే ప్రజాసంఖ్య ఎక్కడా స్థలం లేదు. మరి ఆ సమయంలో ఆమెకు ఆ యొక్క డెలివరీ టైం దగ్గర అవుతున్నప్పుడు ఆ నొప్పులు ఎక్కువ, ఏం చేయాలో తెలియదు. కానీ ఆ టైంలో ఆమె కనేసింది. కన్న తర్వాత వాళ్ళక్కడ ఒక పశువుల పాక ఆ యొక్క సత్రం దగ్గరికి వెళ్ళి, అయ్యా కొంచెం స్థలం ఉంటే, ఎవ్వరు ఇవ్వలేదండి, ఎక్కడా స్థలం లేదు. సత్రం యజమాని కూడా చెప్పాడు, నో ప్లేస్, నో వేకెన్సీ. మరి ఆయనే చెప్పాడేమో, మరి మనకైతే తెలియదు. కానీ ఇదిగో మీకు ఇంత ఇది కనుక ఈమె పిల్లల్ని కనేసింది కనుక అక్కడ పశువుల పాక ఉందని చెప్పి ఒక పశువుల పాకను చూపిస్తే, అక్కడ ఆ పశువుల పాకలో బిడ్డను పెట్టుకున్న తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈ ఘటన ఎవరికి తెలియదని అందరికీ తెలుసు. కానీ ఇది సీక్వెన్స్ కనుక చెప్తున్నాను. యోసేపు తర్వాత ఏం చేశాడు? యోసేపు బ్రతుకులో చూడండి, మొదటి ఆటంకం అతనికి ఆ యొక్క మరియం చేసుకోవడానికి ఆటంకం అయితే, మరియమ్మని ఇక్కడి నుంచి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకెళ్ళడం ఎంత కష్టం. మళ్ళీ తీసుకెళ్ళాక అక్కడ ఎక్కడ ప్లేస్ లేకపోతే ఒక పశువుల పాకను అరేంజ్ చేసుకోవడం, ఇవన్నీ యోసేపు జీవితంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంకొంచెం ముందుకు వెళ్తే బైబిల్ చెప్తుంది, ఈ యొక్క బైబిల్లో నేటివిటీ డ్రామా చాలా పెద్దది కదండి, చిన్నది కాదు కదా. యేసు పుట్టిన జన్మ యొక్క వృత్తాంతం చాలా పెద్దది. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, యోసేపు మరియను తీసుకొని ఆ తర్వాత ఈ యొక్క బాలుడైన యేసుక్రీస్తుని తీసుకొని ఆయన బెత్లెహేములో నుంచి మళ్ళీ నజరేతులోకి వెళ్ళలేదు. బైబిల్ చెప్తుంది అక్కడే ఉన్నాడు, బెత్లెహేములోనే ఉన్నాడు. బెత్లెహేములో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మనందరం ఆ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. చూడండి, 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఇది మనకు అవసరం కనుక మనం ఈ భాగాన్ని మాత్రం ఒక్క నిమిషం చూద్దాం. అదేమిటది? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, దావీ రాజైన హేరోదు దినముల యందు యూదాదేశ బెత్లెహేములోని యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చుతామని చెప్పిరి. ఎవరెవరి దగ్గరికి వస్తున్నారు? జ్ఞానులు వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఆకాశంలో ఒక నక్షత్రము
బాగా మెరుస్తుందండి. వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞుల, పండితుల, బైబిల్లో అయితే చెప్తుంది జ్ఞానులు కనుక అల్టిమేట్. వాళ్ళు లేచి ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి యూదులుగా రాజుగా పుట్టిన వాడని చెప్పి అన్యులు రావడం ఏంటండి? అన్యులు రావడం ఏంటి? వాళ్ళ రాజా కాదు కదా, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ఎందుకు వస్తున్నాడంటే బైబిల్ చెప్పగానే చెప్తుంది ప్రపంచంలో ఎంతోమంది రాజులు ఉన్నారు, కానీ ఈయన రాజు కాదు. యేసుప్రభు ఆయన రాజు కానే కాదండి. ఆయన ఎందుకో తెలుసా? ఆయన రాజు అయితే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, సకల యుగములలో ఆరాధింపబడుతున్న రాజు ఆయన. కనుక ఆయన గురించి వచ్చారు వాళ్ళు. ఈరోజు భారతదేశం హైందవులు అయితే వాళ్ళు ఎందుకు క్రీస్తు నమ్ముతున్నారు? చైనీయులు వాళ్ళు ఆ యొక్క షింటో మతస్థులు అయితే వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారు? జపనీసు బుద్ధిస్టులు అయితే వాళ్ళు ఎందుకు యేసుక్రీస్తు నమ్ముతున్నారు? ఆఫ్రికాలో కోకల్లల మంత్రగాళ్లతో ఉండే దేవుళ్ళు ఉంటే వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారు? ప్రపంచంలో సిక్కు మతస్థులు, పంజాబ్ వాళ్ళు లేచి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నారు? ఈయన కింగ్ కాదు, ఈయన కింగ్ ఆఫ్ కింగ్స్ మాత్రం కాదు, లోకరక్షకుడు, జగద్రక్షకుడు, విమోచకుడు, ఆ యొక్క మానవ రూపము ధరించిన దైవం. ఆయన మనుష్య అవతారంగా వచ్చిన దైవము. కనుక ఆయన చూడటానికి, బ్రతుకులలో దేవుణ్ణి చూడటానికి ఇంకంత భాగ్యం లేదని వీళ్ళు బయలుదేరి ఏం చేశారంటే, రాజు ఎక్కడ పుడతాడండి? రాజు ఇంట్లోనే పుడతారు కదా, పుడతాడా లేదా? ఖచ్చితంగా. మనం కూడా ఇప్పుడు చాలా గొర్రెలు ఉన్నాయి అక్కడ, గొర్రెల మంద ఉంది కదా, ఆ గొర్రెల మందలో కింది ఇక్కడ ఏమైనా పులి పుట్టిందా అంటే గొర్రెలన్నీ ఇట్లా సైడు మాకంటే పెద్ద గొర్రె అనుకుంటే, నువ్వు పులి పిల్లలు ఎక్కడ ఎత్తుకాలండి? పులి దగ్గర ఎత్తుకాలి. సింహం పిల్లలు ఎక్కడ ఎత్తుకాలి? సింహం పిల్లల దగ్గర ఎత్తుకాలి. కానీ అంతే గొర్రెల్లో మేకలు వేయడు కానీ పులి పుట్టిందా అని అంటే అది ఎర్రి, అది కదండి. ఎట్లా పుడుతుంది అట్లా? గొర్రెలే పుడతాయి కదా, ఆ యొక్క మేకలు, సింహానికి సింహం, పులి. అట్లానే వీళ్ళు రాజు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే రాజు ఇంట్లో పుడతారు అనుకున్నాడు. ఆ రాజు ఎవరు? యూదుల రాజు హేరోదు. హేరోదు ఎక్కడ ఉంటాడు? యెరూషలేంలో ఉంటాడు. చక్కగా యెరూషలేంలో క్యాపిటల్ సిటీకి వెళ్ళి ఆ యొక్క ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు. మరి జ్ఞానులు కనుక వాళ్ళకి యాక్సెస్ ఇచ్చారు. ఎవడు అనాగముడు అయితే రానిచ్చేవాళ్ళు కాదు, కానీ జ్ఞానులు కనుక వాళ్ళ అట్టారు చూస్తారు. చక్కగా వచ్చినాక రాజు పిలిచాడు, మాట్లాడాడు. ఏంటి మీరు ఎందుకు వచ్చారంటే, మేము యూదుల రాజుగా పుట్టాన్ని ఆరాధించడానికి, పూజించాను. అప్పుడు ఆ యొక్క హేరోదుకి షాక్ అయి ఉంటుందండి. రాజు పుట్టాడు, నేనే రాజును, మా ఇంట్లో పుట్టాలి, కానీ మా ఇంట్లో పుట్టలేదే, అదెట్లా? అప్పట్లో రాజులకి 2-3 వైఫ్స్ ఉండేవాళ్ళు. కనుక ఎవరైనా కనిందా నా పెళ్ళాము, ఎవరైనా రాణి పెళ్ళాము? మనకు తెలియదు కదా, ఎట్లా తెలుస్తుంది? వాడు షాక్ అయిపోయాడు, తెలుసు కనుక వెంటనే అతను ఏం చేశాడంటే ఒక ఆందోళనకు, కలవరానికి గురై అతను అందరితో ఉన్నాడు. యూదులుగా రాజుగా పుట్టాడంట అని చెప్పి తన అధికారులతో, తన మంత్రులతో, తన యొక్క సహచరులతో చెప్పినప్పుడు అందరూ కలవరపడిపోయారు. రాజు ఉండంగా, రాజు ఇంట్లో పుట్టంగా ఇంకెవరు రాజు? ఈ రాజ్యము పోతుంది హేరోదు చేతిలోంచి అని కలవరపడిపోయి వాళ్ళు ఏం చేశారంటే, రాజు వెంటనే ఏం చేశారంటే, అసలు చూడండి యూదుల రాజుగా ఎక్కడ పుడతాడన్నప్పుడు వాళ్ళ దగ్గర గ్రంథాలు తీపిస్తే, శాస్త్రాలను పిలిపిస్తే మీకా గ్రంథంలోని 5వ అధ్యాయం 2వది ఇక్కడ కూడా ఉంది. అది యూదాదేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రజల్లో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా చెప్పబడింది అని చెప్పి వాళ్ళు ఎతికారు. 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఇక్కడ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2లో ఉంటుంది అది. కనుక మరి చెప్పంగానే రాజుకు కొంచెం ఊరట కలిగిందండి. అసలు ఎక్కడ అడ్రస్ తెలియకపోద్దా అనుకుంటే బెత్లెహేములో పుడతాడని తెలిసినాక ఆ రాజు వాడొక కపటి కనుక, వాడొక డేంజరుడు కనుక ఆడేం చేశాడు, చాలా తెలివితో ఆ జ్ఞానుల్ని పిలిపించి ఏం చేశాడంటే, ఇదిగో మాకు తెలిసింది మీ బెత్లెహేము అని తెలిసింది, మీరు వెళ్ళి అతన్ని ఆరాధించి తిరిగి అడ్రస్ వచ్చి మాకు చెప్పండి కదా, లేకుంటే అక్కడికి వెళ్ళి లొకేషన్ పెట్టండి, లైవ్ లొకేషన్ పెట్టదు, కరెంట్ లొకేషన్ పెట్టండి అన్నారు. పెడతామంటే హేరోదు రాజు ఏం చేశాడండి, వాడు కుయంత్రం కనుక ఆ యొక్క హేరోదు చెప్పిన తర్వాత జ్ఞానులు రాజు ఇంట్లో ఆతిథ్యం పొంది రాజు ఇంటిలో ఆ యొక్క అకామిడేషన్ పొందుకొని ఆ తర్వాత రాజు చెప్పినట్టుగానే బెత్లెహేముకు వెళ్ళిపోవాలనుకున్నారు. మరి ఆ యొక్క ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానులకు బెత్లెహేము ఎట్లా తెలుస్తుందండి? మనం వేరే ఊర్లోకి పోతే మనకు దారి తెలుస్తుందా? ఏం తెలియదు. కనుక వాళ్ళు బయటకు వచ్చి బెత్లెహేము అంటే కనుక్కోవచ్చు, ఇటు పోతే బెత్లెహేము వస్తుంది, ఇటు పోతే మిరియాలు కూడా వస్తుంది కదా, ఇటు పోతే జహీరాబాద్ వస్తుంది అన్నట్టుగా కనుక్కోవచ్చు. సరే జ్ఞానులు కనుక వాళ్ళు బయటకు వచ్చి
బెత్లెహేముకు వెళ్దాం అనుకునేవారు. బైబిల్లో చూడండి 2వ అధ్యాయంలో 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రం నా శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. గట్టిగా చప్పట్లు కొట్టాను. బైబిల్ చెప్తుంది మంచి ఆ యొక్క దేవుణ్ణి పూజించడానికి, ఆరాధించడానికి ఇష్టపడుతూ ఆయనను ఘనపరచాలనుకుంటున్న ఈ జ్ఞానులు మధ్యలో కొంచెము లొకేషను అటు ఇటు అయిపోయింది. గూగుల్ అక్కడక్కడ తిప్పిందండి. తిప్పి ఏమైంది, అది GPS బాగలేదు గూగుల్ కానీ, రాజుంటి కాడ తిప్పింది, గుయ్యి మంది. తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ వాళ్ళ యొక్క నిజమైన GPS ఏదైతే ఉందో స్టార్, హెవెన్స్ స్టార్ కనుక అది గైడ్ చేయడం మొదలుపెట్టింది. ఆ యొక్క నక్షత్రాన్ని చూసుకుంటా సంతోషంగా ఎక్కడికి వచ్చేసారంటే వాళ్ళ యొక్క బైబిల్లో చదువుతాను, మంచిగా వినండి. చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం 9వ వచనంలో, వారు చూసి నక్షత్రం ఆ శిశువు ఉండి చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు ముందుగా నడిచాను. 10వ వచనం, వారు నక్షత్రం చూసి అత్యానందలై ఇంటిలోనికి వచ్చి ఇంట్లో రౌండ్ చేసుకోండి. యేసు ప్రభు పశువుల పాకలో లేడు. ఆయన పుట్టిన తర్వాత పశువుల పాకలో ఉన్నాడు. కనీసం కొన్ని డేస్ కూడా ఉండకపోవచ్చు. ఇమ్మీడియట్గా యోసేపు ఏం చేశాడు, షిఫ్ట్ చేశాడండి. తన భార్యను బాలుడైన యేసుని ఎక్కడ తీసుకెళ్ళాడు, ఒక ఇంట్లోకి తీసుకెళ్ళాడు. సో బెత్లెహేములోకి ఇల్లు తీసుకొని ఉంటారు. బెత్లెహేములో ఒక బంధువుల ఇంటి దగ్గర ఉంటారు. బెత్లెహేములో వారికి తెలిసిన వారి దగ్గర ఉంటారు. బెత్లెహేములో అయ్యో ఈమె పాపము బాలింత కదా అని చెప్పి ఎవరో ఒకళ్ళు చిన్న పసిపిల్లని పెట్టుకున్నందుకు ఇచ్చి ఉంటారు. కనుక అలాగునొక ఇంటిలోకి ఉన్నారు. కనుక మన దగ్గర ఈ యొక్క నేటివిటీ డ్రామా ఉంటుంది కదా, అంటే వేసినప్పుడు అది పాపం ఏం చేస్తారంటే జ్ఞానులు డైరెక్ట్ పశువుల పాకాడికి వచ్చినట్టు ఇస్తారండి. ఎందుకంటే మనలాగా ఇరుకు స్థలం లేదు కనుక, సెట్టింగ్ లేక పెట్టలేక పశువుల పాకకి రాలేదు వాళ్ళు. అరౌండ్ 2 years పట్టింది యేసుక్రీస్తుని. ఆ నక్షత్రాన్ని చూచి తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క మెసపటోమియా ప్రాంతం నుంచి ఆ యొక్క అరబ్ ప్రాంతం దాటి పాలస్తీనాకు రావటానికి ఇట్ మైట్ హ్యావ్ 2 years, 2 సంవత్సరాలు బట్టి ఉంటుంది. కనుక అప్పటికి యేసుప్రభు పశువుల పాకలు వెళ్ళాడు, ఇంటిలో ఉన్నాడు. సరే మన దగ్గర ఎప్పుడు డ్రామాలు అయిపోయినా కానీ మళ్ళీ ఆ పశుపాలాగా తీసి ఇల్లు ఎక్కడేస్తాం కదా, మళ్ళీ ఆ యొక్క మరియమ్మ డ్రెస్సు, ఆ యొక్క యోసేపు డ్రెస్ ఎక్కడ మారుస్తారని జ్ఞానులు కూడా అక్కడే దూరతారు కదండి ప్రతిసారి. పర్లేదండి, అది డ్రామా కనుక బైబిల్ కాదు, గుర్తుపెట్టుకోండి. కనుక దేవుడి వాక్యం స్పష్టంగా చెప్తుంది, యేసు ప్రభువుని చూడటానికి ఇంటిలోనికి వచ్చారు. ఆ యొక్క యేసుని చూసి పరవశం చెందారు, యేసుని చూసి ఆశ్చర్యపోయారు. యేసుని చూసి జగద్రక్షకుడు, లోకరక్షకుడు రాజుల ఇంటిలో కాదు, ఒక పేద ఇంటిలో పుట్టి తన్ను తాను తగ్గించుకొని రిక్తుడై ఒక ఇంటిలో, సామాన్యమైన ఇంటిలో సామాన్యుల మధ్యలో ఉన్నాడే. ఈ లోకపు రాజులంతా ఎక్కడెక్కడ ఉంటారు, రాజులకు రాజు ఎంత తగ్గించుకున్నాడని వాళ్ళు వణికిపోయి ఉంటారండి. యేసుక్రీస్తుని చూసి సాగిలపడ్డారు, ముగ్గురు సాగిలపడ్డారు, బోర్ల బొక్కల పడి సాగిలపడి ఆరాధించి ఆయనను ఏం చేశారు, ఆ యొక్క సాంబ్రాన్ని తీసి ఇచ్చారు, వాళ్ళ పెట్టెలు తీసి బోళం ఇచ్చారు, వాళ్ళ పెట్టెలు తీసి ఆ యొక్క బంగారం అర్పించారు. దేవుడికి ఎందుకు ఆయన మరి ఆ యొక్క మరియమ్మ యోసేపు ఏమని అడిగారా? ఏం అడగలేదు, ఏమీ చెప్పలేదు. దేవుడిని వెళ్ళేటప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానుకలు అర్పణలు తీసుకెళ్ళడం అది సామాన్యం కనుక. కొబ్బరికాయ తీసుకెళ్ళేవాడు దేవుడిని నమ్మే తీసుకెళ్తున్నాడు, అగరబత్తి తీసుకెళ్తున్నాడు, బంగారం తీసుకెళ్ళేవాడు, డాలర్ తీసుకెళ్ళేవాడు, ఎవడో తీసుకెళ్ళినా కానీ దేవునికి అర్పణ ఇవ్వటానికి తీసుకెళ్తున్నారు, తప్పేమీ లేదు. కనుక మా పాప ఇక్కడ హైదరాబాద్లో ఒకసారి ఒక ఏజీస్ చర్చ్కి వెళ్ళిందండి. ఏజీస్ చర్చ్ అంటే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ అని కోంపల్లిలో, చాలా పెద్దది అది చాలా అంతా ఇంటర్నేషనల్ పీపుల్ ఉంటారు. మా పాప మెడిసిన్ చదువుతూ ఆ యొక్క దీనికి MCA కోచింగ్ తీసుకుంటుంటే ఈ యొక్క సంజీవ్ రెడ్డి నగర్ నుంచి అది కోంపల్లిలో ఉంటే వెళ్ళేది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా పాప కొంచెం షాక్ అయింది. ఎందుకంటే అక్కడ అర్పణలు, ఇక్కడ మన డీకన్స్ ఏం చేస్తారంటే బ్యాగ్ పట్టుకొని ఆఫరింగ్ తీసుకొస్తారు కదా, ఇట్లా సంచి తీసుకొస్తే ఏం చేస్తారు మీరు కదా, కళ్ళు మూసుకొని వేస్తారు ఏదో కదా, అలాగూ నా ఆఫరింగ్స్ వేస్తూ ఉంటే అది వేస్తా. మా పాప ఏం చేసిందంటే ఆఫరింగ్ తీసి వేద్దాం అనుకుంటే అక్కడ ఆఫరింగ్ బ్యాగ్ తీసుకురాలేదండి. ఆయన ఏం తీసుకొచ్చాడు తెలుసా, ఒక చిన్న బోర్డు లాంటిది తీసుకొచ్చాడు, వాళ్ళ చర్చి పేరు, దాని మీద స్కానర్ ఉంది. అందరూ ఆఫరింగ్ స్టార్ట్ కాగానే స్కానర్ ఓపెన్ చేసి రాగానే టిక్ అని కొడుతున్నారండి. మా అక్సాకి షాక్, ఇది ఏంటి డాడీ అంటే అడ్వాన్స్ అయిపోయారు కనుక. స్కానర్ ఉంటుంది దీంట్లో, మనకు గూగుల్ పే, ఫోన్పే చేసినప్పుడు పైన ఉంటుంది, ఆడ పాట స్టార్ట్ కాగానే వీళ్ళందరూ ఓపెన్ చేసేసి స్కానర్ ఓపెన్ చేసుకొని ఆయన ఇట్లా పట్టే టిక్ అని కొడతారంతే, డబ్బులు ఇవ్వాలి అనిపించింది. సరే మనం కూడా పెడదాం స్కానర్, కానీ
ఆలోచించండి, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళు క్యాష్ తీసుకెళ్ళట్లేదు. ఒకప్పుడు కదా ఆ యొక్క గొర్రెని తీసుకెళ్ళాలి, మేకను తీసుకెళ్ళాలి, ఎన్నో ఉన్నాయి కనుక అప్పటి నుంచి ఈనాటి వరకు. ఇప్పటికీ మన హైందవ సహోదరులు కొబ్బరికాయలు అవి తీసుకెళ్తున్నారు. ఈరోజు మనము మనీ తీసుకొచ్చేస్తున్నాము. రోజు రోజుకి తరాలు మారిపోతున్నా కొద్ది స్కానింగే చేస్తుంటే ఆ స్కానింగ్లో ఆఫరింగ్ ఇస్తే మనం ఉంటుంది దాని సంతోషం, మనం నోటు పట్టుకొని ఇస్తేనే సంతోషం కదా, కాయిన్స్ వేస్తే అట్లా. కానీ సో ఈ యొక్క జ్ఞానులు ఏమి అర్పణ దేగలుగుతారు? వాళ్ళకి తెలిసింది సాంబ్రాణి, బోలము, బంగారం ఇచ్చారు కనుక అవి 3 ఏంటో కూడా మనం తర్వాత చూద్దాం. కానీ అర్పణలు లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళడమో అది మన జీవితంలో దేవుణ్ణి అవమానపరిచినట్టే, దేవుణ్ణి మనము దుఃఖపరిచినట్లే. అట్లా అని చెప్పి మనలాంటి సంఘాలు దొంగ కానుకలు తీసుకోవు, అబద్ధ కానుకలు తీసుకోవు, అసలు కనీసం దశంభాగం తీసుకోదు మన చర్చ్. దశంభాగం పాత నిబంధన యూదులకు, మనం ఎవ్వరం యూదులం కాదు. మన యూదులం అయితే ఇప్పుడు హమాస్తో పొట్లాడుతూ ఉండేవాళ్ళం. హమాస్ అటాక్ చేసిందా లేదు యూదులను? ఇజ్రాయేల్ వెళ్ళి హమాస్ని అటాక్ చేసిపోవడం. మనం ఎందుకు యూదులం అవుతామండి? మనం యూదులం కాదు. అది యూదులకు దశంభాగం. నీకు చర్చ దశంభాగం తీసుకోదు, ప్రథమ భాగం ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. అలాగని చెప్పి కోతకాల పండుగ చేసి దిక్కు మాలిన కోతకాల పండుగ చేసి మనుషుల్ని వంచి మోసం చేసి ఈ దగా సేవకులు, కోతకాలం ఎక్కడుందిరా బాబు? కోత యుగ సమాప్తి, కోయివాడు దేవదూతలు, అది రాబోయే కాలంలో. ఇప్పుడు కోతలేంగా వస్తాం మనం? కోతకాలంగా వచ్చింది. కోతకాల పండుగ అంటే నువ్వు సంక్రాంతి చేసుకోపోయి కోతలు కోసుకొని చర్చికి రావద్దు నువ్వు. అసలు కోతకాల పండుగ చర్చిలో లేదు, అది దేవునికి విరుద్ధమైంది కనుక దేవుడు చెప్పండి, దేవుడు ఆజ్ఞాపించండి, అపోస్తులు చేయండి, సంఘం చేయండి. ఈరోజు కోతకాల పండుగని దొంగ సేవకులు ఈరోజు చర్చి దగ్గర డబ్బు గుంజటానికి ఇంకా సంవత్సరం అంత ఇస్తారు, మళ్ళీ ఇంక ఎక్స్ట్రా ఇవ్వమని అడుగుతుంటారు. తప్పండి కనుక అర్పణలు బంగారము, సాంబ్రాణి బోళం ఇచ్చేశారు. ఇచ్చేసినాక నేను ఎందుకంటే ఇప్పుడు కాంటెక్స్ట్లో ఎంత చెప్పానంటే యోసేపుకి చాలా సంతోషం అనిపించానండి. ఎందుకో తెలుసా? మరియమ్మని చేసుకున్నప్పుడు ఈ యొక్క పిల్లోడు పుట్టాడు, యేసుప్రభు పుట్టాడు. ఆ తర్వాత నుంచి అతనికి ఇబ్బందిగానే ఉంది. కానీ ఈరోజు ఇంటికి ఎవరు వచ్చారు తెలుసా అండి? జ్ఞానులు వచ్చే వరకు ఆ ఏరియాలో అంతా షాక్. ఇప్పుడు మా ఇంటికి రేవంత్ రెడ్డి వచ్చాడు అనుకోండి, అరే రేవంత్ రెడ్డి అజయ్ వాళ్ళ ఇంటికి వచ్చిండు, ఎంత ఏరియా అంతా ఫుల్ ఇదైపోదండి. కనుక ఒక పేదవాళ్ళు, ఒక కార్పెంటర్ ఇంటికి ఈ భూమి మీదనే అతి గొప్ప తూర్పు దేశపు జ్ఞానులు ఆ వీధిలోకి వచ్చి ఉంటే ఎట్లుంటుందండి? ఫేమస్ అయిపోయింటాడు యోసేపు. వాళ్ళ ఇంటికి వచ్చి, అంతేకాదు ఎందుకు వచ్చారో కూడా ఎవరికి తెలియదు. అసలు వీళ్ళింటికి ఎందుకు వచ్చారు అసలు ఎవరికైనా చెప్పిందా? ఎవ్వరికి తెలియదండి. ఆ ఇంట్లోకి వచ్చినాక వాళ్ళు ప్రభువుని ఆరాధించే వరకు యోసేపుకి అంతేకాదు, వాళ్ళు పోతా బంగారం ఇచ్చిపోయారు కదా. వాళ్ళు వెళ్ళంగానే డబ్బా తీసి యోసేపు చూసి ఉంటాడు, క్యా గోల్డ్ హైరే బాబు, ఏమి బంగారం కదా, మరి మామూలు బంగారం కాదండి కదా. వాళ్ళు 1 గ్రామ్ తెచ్చిచ్చారు అందా అండి? 1 గ్రామ్ బాగా అలవాటుగా మీకు. 1 గ్రామ్ తెచ్చినట్టు లేదు అక్కడ. 1 గ్రామ్ ఆర్నమెంట్లు కాదు, గోల్డ్ కాదు. వాళ్ళు ఎట్లా తెచ్చారంటే, నేను ఇప్పటికి చెప్తాను, ఈరోజు వరకు కూడా ఈస్ట్ భారత అంటే తూర్పు దేశపు బంగారం చాలా ఇష్టపడతారు తెలుసా అండి. మన గోల్డ్ చాలా మంచిగా ఉంటుంది. అసలు భారతదేశం మీద జరిగిన ఎక్కువ దాడులు బంగారం కొరకే. ఇక్కడ ఈ యొక్క చార్మినార్ దగ్గర అయితే, గోల్కొండ దగ్గర అయితే వజ్రాలు వైడూర్యాలు అమ్మేవాళ్ళు. సో ఇది డైమండ్ సిటీ హైదరాబాద్. ఈరోజు ఓన్లీ డైమండ్ కేఫ్లో పోయి చాయ్ దాకా కూర్చొని వస్తున్నాం అంతే. డైమండ్లు ఏమి లేవు ఇప్పుడు. కానీ ఇంత గోల్డ్ ఉంది కనుక ఈస్ట్ గోల్డ్ అంటే ఈ యొక్క జ్ఞానులు తెచ్చిన గోల్డ్ చాలా 24 క్యారెట్ గోల్డ్ అయి ఉంటుందండి. ఇంత మంచి గోల్డ్ చూసి యోసేపు క్యా హై అని సంతోషపడి ఉంటాడని, మంచిగా దొరికిందని. కానీ ఆ యొక్క సంతోషము ఆ యొక్క దినమునో పటాపంచలైపోయింది. అదే మన సబ్జెక్ట్. ఇక్కడ నుంచి నేను కొంచెము, ఇక స్టోరీ ఏం లేదండి, యోసేపు యొక్క పాత్ర యేసు జన్మలో. ఒక వ్యక్తి భూమి మీద యేసు జన్మించినప్పుడు ఆ యొక్క జన్మలో అతని పాత్ర ఎంత ఎక్స్క్లూజివ్గా గొప్పదంటే మనమందరము కూడా అవి వదిలిపెట్టి ఓ పనికి మాలనే కదా, ఆయన గురించి నడుచుకుంటే చాలా ధన్యమవుతాడు. ఆ రోజు ఏమైందో తెలుసా అండి? యోసేపుకి ఆ బంగారం అన్నీ చూసుకుంటున్నప్పుడు ఆయన నిద్రపోయాడు. నిద్రపోయే లోపల దేవుడు ఒకటి అతనికి బయలుపరిచాడు. ఏంటంటే ఈ జ్ఞానులు వచ్చి యేసుని ఆరాధించారు. ఆరాధించినాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? రాజుకు మాట ఇచ్చారు. రాజు మేము వచ్చి నీకు చెప్తామంటే ఆ రోజే దేవుని దూత ఆ యొక్క జ్ఞానులకు బయలుపరిచి ఏంటంటే, మీరు ఆ హీరోద్ గారి దగ్గరికి వెళ్ళొద్దు, వాడు ఖతర్నాక్ వాడు, మీరు వేరే దారిన వెళ్ళిపోండి అని చెప్తే జ్ఞానులు వెంటనే మాట విని ఏం చేశారు తెలుసా అండి? చూడండి, ఆ మాట నేను చదువుతాను. దేవుని యొక్క వాక్యము బైబిల్ చెప్తుంది స్పష్టంగా. దేవుని యొక్క వాక్యము, తర్వాత
హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున ఆ దేశంనకు తిరిగి వెళ్ళారండి. కానీ బైబిల్లో ఇక్కడ స్పష్టంగా బైబిల్ 12వ వచనం అండి, అది 12వ వచనంలో ఉంది. వాళ్ళు దేవుడి మాటకు లోబడి మళ్ళీ వెనక్కి హేరోదు దగ్గరికి వెళ్ళలేదు కానీ వెళ్ళిపోయారు. ఈ సమయంలో ఏమైందండి, హేరోదుకి చాలా బాగా కలిగింది. వాడి యొక్క కుట్ర ఏంటంటే, ఈ జ్ఞానులు వచ్చి చెప్పిన తర్వాత నేను యేసు ఎక్కడున్నాడో తెలుసుకొని వధిస్తాము, చంపేద్దాము. నేను రాజుగా ఉండగా నా కుమారుడు రాజు కావాలి, నేను రాజుగా ఉండే మా రాజవంశం వెళ్ళాలి. కనుక ఎవడో రాజై నా రాజ్యాన్ని లాక్కోవడం ఏంటి, నా దగ్గర పుట్టి వాడిని చంపి మారేస్తానని వాడు కుట్రతో ఆలోచనతో జ్ఞానులను రమ్మంటే, జ్ఞానులు వేరే దారిన దేవుడిని నడిపిస్తే వెళ్ళిపోతే, ఇప్పుడు ఈ యొక్క హేరోదు రాజు ఆలోచన యోసేపుకి ఎట్ట తెలుస్తుందండి? ఎవరు వచ్చి చెప్తారు? ఎవరు చెప్పలేరు కదా. మరి అలాంటి పరిస్థితిలో ఆ బంగారాన్ని బట్టి ఆ ఇంట్లో సంతోషంగా ఆ రాత్రి యోసేపు పండుకున్నాడండి. పండుకున్నాక ఏమైంది తెలుసా అండి, బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తుంది చూడండి. వారు వెళ్ళిన తర్వాత 13వ వచనం, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెనుకమోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని, చాలు చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాడు. యోసేపుకి ఇంతకుముందు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఈమె పరిశుద్ధురాలు, ఈమెను నువ్వు విడనాడవద్దు, ఈమెను పెళ్లి చేసుకోవాలి అని ఒకసారి దూత ప్రత్యక్షమై చెప్తే, ఇప్పుడు అంతా మంచిగా అయిపోయింది కదా అనుకుంటుంటే, ఇప్పుడు ఇంకొక శరాఘాతం, అతనికి ఒక షాక్ ఏంటంటే, నువ్వు బెత్లెహేములో ఉండొద్దు, నువ్వు లేచి ఆ యొక్క తల్లిని శిశువుని తీసుకొని ఐగుప్తులోకి వెళ్ళిపోవాలి. అంటే యోసేపు ఏం చేయాలండి ఇప్పుడు కదా, ఎందుకు వెళ్ళాలి అంటే హేరోదు చంపడానికి పోతున్నాడు. మరి హేరోదు చంపుతుంటే ఈయన నా కుమారుడు అంటే ఆ యొక్క వాళ్ళ ఇంట్లో పుట్టిన ఆ యొక్క యేసుక్రీస్తు దేవుడు కదా, ఆయన మరియ కొడుకు కాదు, యోసేపు కొడుకు కాదు, ఆయన దేవుని కుమారుడు ఉన్నాడు ఆ ఇంట్లో. ఆ దేవుని కుమారుడు ఏం చేయాలి, ఆ యొక్క హేరోదు యొక్క మరి సైనికులు ఎవడొస్తే వాడిని చూసుకోవాలి. అంటే ఈ యొక్క యోసేపు ఒక ఆలోచన చేయొచ్చు కదండి, నా ఇంటిలో దేవుని కుమారుడే పుట్టాడు, జ్ఞానులు వచ్చి ఆరాధించారు, అన్ని ప్రూఫ్. ఇప్పుడు దేవా నేను యోసేపును, నాకు ఇక తిరిగే ఓపిక లేదు, నా భార్యను కానీ బిడ్డను తీసుకొని నేను ఐగుప్తునికి వెళ్ళను, నీ బిడ్డను ఇక్కడే ఉంచుతాను, నువ్వేమైనా చేసుకో, కాపాడుకో అని చెప్పి యోసేపు వదిలిపెట్టలేదండి. ఎందుకంటే మనం బాలుడైన యేసు ఆయన దైవమే గనక, దేవుడే గనక, దేవుని కుమారుడే గనక, ఆయనకు అతీత శక్తులు, ఆ యొక్క గొప్ప శక్తులు గొప్పవన్నీ ఉన్నాయా, వాటన్నిటిని వాడుకోవచ్చా? ఎందుకంటే మనం పురాణాలు చదువుతుంటే, ఒక పురాణంలో అంటే ఒక గాథలో చదివితే వాళ్ళ తల్లి ఏం చేస్తుందంటే, ఆ కొడుకు ఊరికైనా వెన్న తింటూ ఉంటుంటాడు, ఆ యొక్క మట్టి తింటూ ఉంటుంటాడు. వాళ్ళ తల్లి అడిగింది, నోరు తెరవంటే ఆయన నోరు తెస్తే భూమండలాలు అన్నీ కనిపించినాయంట. మంచి 2 పూలు పెట్టుకున్నాను నేను అంటే ఆ నోట్లోనే కనిపిస్తున్నాయంట, అన్ని లోకాలన్నీ కనిపిస్తున్నాయంట. చెప్పుకున్నారు, రాసుకున్నారు, మంచిదే. అలాంటి ఒక పిచ్చి కథ ఒక్కటి బైబిల్లో లేదండి. యేసు దేవుడే, దేవుని కుమారుడే, బాలుడే. బట్ ఆయన అతీత శక్తితో హేరోదు సైనికులను పంపిస్తుంటే వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు కింద జారిపోయి కదా, అలాంటివి ఏమీ లేవు. వాళ్ళు ఇట్లా వాళ్ళు ఈటలు పట్టుకొస్తుంటే వాళ్ళ దగ్గర రాగానే ఈటలన్నీ పైకి వెళ్ళిపోతుంటే యేసుప్రభు ఆహాహాహా నవ్వుతూ, అలాంటి కథ ఉందా బైబిల్లో? ఎన్ని కథలు రాసుకున్నారండి అట్లాంటివి, పెట్టి ఆ కథలతో నడిపిస్తున్నారు ఈ దేశాన్ని. ఏమీ లేదండి. దేవుడు ఎందుకు కాపాడుతాడు? దేవుడు ఏం అవసరం? ఆయనకు వేల సైన్యాలు ఉన్నాయి పరలోకములో, ఆయన పంపించగలుగుతాడు. కానీ దేవుడు మానవుడిని విమోచించడానికి నరమాత్రుడిగా పుట్టాడు, నరమాత్రులు చాలు కాపాడటానికి. బట్ ప్రొవైడెడ్ దే షుడ్ యాక్సెప్ట్ ద విల్ ఆఫ్ గాడ్. యోసేపుకి ఇక్కడి నుంచి నేను వెళ్ళాలా, ఏం దేవుడు కదా కాపాడుకోలేడా, ఆ హేరోదు గారిని ఎవరన్నా చూసుకోవాలని అనలేదండి. బైబిల్ చెప్తుంది, ఎంత మంచి మాట చూడండి. లేచి ఆ శిశువుని ఆయన తల్లిని వెంటబెట్టుకొని రాత్రి వేళ శిశువును తోడుకొని 14-15 వచ్చుల్లో తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, బైబిల్ చెప్తుంది దేవుని చిత్తానికి లోబడితే ఇంకోటి ఏంటో తెలుసా అండి, రాత్రి వేళ ఎందుకు వెళ్ళాడు? ఆ యొక్క బెత్లెహేమును పగలు ఎందుకు వదిలిపెట్టలేదు? పగలు వదిలిపెడితే ఇటు పోయాడని చెప్తారండి, పనికి రాని వాళ్ళంతా చెప్తారు కదండి. అవసరం లేకున్నా కానీ ఎవరినో ఒకటి పట్టించాలి, అదే మన బాధ్యత. ఎప్పుడు ఇటే పోయారు నాకు తెలుసు, అమ్మ తోడు ఇటే పోయారని చెప్తారు, పగలుగా ఛాన్సే ఇవ్వలేదు. యోసేపు మంచిగా ఆలోచించాడు, తెల్లారి కల్లా వెళ్ళిపోవాలని. రాత్రి పాపము అతని ప్రయాణానికి
కొంత సామాన్ తీసుకొని, కొంత బట్టలు తీసుకొని, కొంత ఆయన దగ్గర ఏమీ లేదండి, పేదవాడు, చాలా పేదవాడు. ఇప్పుడు తన బ్రతుకులో మళ్ళీ కొత్తగా మీరు ఆలోచించండి, వలస జీవుల బ్రతుకులు ఎట్లా అండి. ప్రపంచం ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం వలస అండి. పాపం ఈరోజు పాలస్తీనా శరణార్థులు ఎటుపోతున్నారండి. ఈ యొక్క రోహింగ్యాస్ కదా, ఆ యొక్క బంగ్లాదేశ్ నుంచి ఆ ఇండియాలోకి వస్తే వాళ్ళ బ్రతుకు అసలు తలుచుకుంటే మనం ఒక వారం రోజులు అన్నం తినలేమండి. వాళ్ళకి మీరు చూడరు క్యాంప్స్ కనుక, ఒక్కసారి చూడండి యూట్యూబ్లో వాళ్ళ క్యాంప్స్లో. పాపం ఒక 10 మంది ఇంత చిన్న గుడారంలో ఉంటారు, ఇన్ని నీళ్లు. వాళ్ళ ఆ యొక్క శరణార్థుల గతి భూమి మీద అంట ఘోరం లేదండి. ఒక చోటు వదిలిపెట్టి వేరే చోటుకి ఏమీ లేకుండా పోయి ఎట్లుంటామండి అక్కడ దగ్గర? ఎవడిల్లు ఉంటుంది, ఏం చేస్తాం, ఎక్కడుంటాం, ఏం పని చేస్తాం, ఏం తింటాం, ఎంత దుర్భరమైన పరిస్థితి. ఈరోజు సిరియా, ఇరాక్, ఇరాన్, ఇరాక్ యుద్ధాలు జరిగిన ఆ ప్రాంతం అంతా కూడా శరణార్థులు అయిపోయి యూరోప్ దేశాలకు వెళ్తుంటే, యూరోప్ దేశాలు మొదట్లో యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు చేయలేకపోతున్నాయి ముస్లిమ్స్ని. బ్రతుకు పొట్టా చేత పట్టుకొని అట్లా పోతున్నారండి. ఈరోజు గాజాలో నార్త్లో బాంబులు వేస్తుంటే సౌత్కి ఇట్లా వెళ్తున్నారండి. పెట్రోల్ లేక వాళ్ళ యొక్క బండ్లకు ఆ యొక్క గుర్రాన్ని కానీ గాడిదలు కట్టుకొని వెళ్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో అట్లా కళ్ళతో చూస్తున్నాం కదా మనము. ఇప్పుడు యోసేపు ఏమైపోయాడు? శరణార్థుల్లాగా వెళ్ళిపోవాలి. ఏం గతి ఇది? నేను దేవుడికి లోబడితే ఇదేనా? ఇక్కడ వదిలిపెట్టి ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాలి. ఐగుప్తులో భాష రాదు, ఐగుప్తులో సంస్కృతి వేరు, ఐగుప్తులో తిండి వేరు, అన్నీ వేరు. వెళ్ళాలి. మరి వెళ్ళాడా లేదా? బైబిల్ అయితే చెప్తుంది అతను లేచి వెళ్ళాడు. ఎందుకో తెలుసా అండి? దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని. హోషేయ ప్రవచనం నెరవేరాలి, దానికి యోసేపు అంగీకరించాలి. ఎంత బాధల్లో చూడండి. ఇప్పుడు యేసు ప్రభు ఆ యొక్క హోషేయ ప్రవక్త మాట నెరవేరకపోతే దేవుడు చెప్పిన మాటలన్నీ వ్యర్థకమే. మరి దానికి ఇప్పుడు ఎవరు సపోర్ట్ కావాలి? యోసేపు సపోర్ట్ కావాలి దేవుడికి. కానీ యోసేపు ఇప్పటికే తన మ్యారేజ్ విషయంలో ఇంత ఇబ్బందులు పడుతుండి దీంట్లో ఇంకా కొనసాగి ఐగుప్తుకి వెళ్ళాలంటే లోబడ్డాడు, విధేయత చూపించాడు. తన దేవుని చిత్తాన్ని అంగీకరించి మరియమ్మని తీసుకొని, ఆ బాలుడిని తీసుకొని, యేసుప్రభుని తీసుకొని, గాడిదను ఏదో తీసుకొని, పేదవాడు కనుక వెళ్ళాడు. మరి త్వరగా రాత్రి వెళ్ళిపోయాడు కనుక అతని యొక్క చెక్క సామాన్ ఏమని తీసుకొని పోయాడా పనిచేయడానికి? టూల్స్ ఏముండకపోవచ్చు అండి పాపం. హడావుడికి వెళ్ళిపోయాడు కనుక వెళ్ళిపోయి ఐగుప్తులో ఉండిపోయాడు. ఆ ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు దేవుని దూత ఏం చెప్పంటే, నేను చెప్పేంత వరకు నువ్వు తిరిగి రావద్దు అక్కడి నుంచి. ఇదిగో యొక్క హేరోదు వాడు బతుకున్నంత వరకు, వాడు చచ్చే వరకు మీరు అక్కడే ఉండండి అని చెప్పినప్పుడు యోసేపు ఎంత చక్కగా ఐగుప్తుకి వెళ్ళిపోయి ఆ ఐగుప్తులు ఎట్లా బతకాలనుకుంటే అతనికి దేవుడు అప్పుడే ఒక ఆక ఇచ్చాడండి. అంటే తన దగ్గర ఏం డబ్బు లేకపోయినా, తన దగ్గర ఏమీ కూడా లేకపోయినా అతను ఏం చేశాడంటే, ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారు? పెట్టెలు విప్పి బంగారం ఇచ్చారండి. వాళ్ళు 1 గ్రామ్ బంగారమో కదా ఇచ్చుంటారండి. అది ఇస్తే ఎందుకు పనికిరాదు కదా, పెట్టుకోవటానికి కూడా వాళ్ళు చాలా బంగారం ఇచ్చుంటారు, ఇచ్చినంత ఇచ్చుంటారండి. ఆ బంగారం తీసుకొని ఆ యొక్క ఐగుప్తులో ఖర్చుల కొరకు, ఐగుప్తులో బ్రతకటానికి మొత్తం బంగారం కాకుండా కొంత బంగారం తీసుకొని కదా మరియమ్మకు రింగులు చేపించి కదా, ముక్కు పుడక చేపించి, ఇంకేం కావాలో చేయించుకో కదా, జ్ఞానులు తెచ్చిచ్చారని చెప్పి కొంత చేయించుకున్న ఆభరణాలు, పిల్లడికి రింగు పెట్టు అని ఒక రింగు పెట్టించి యేసు ప్రభుకి కదా, ఏదో మొత్తానికి ఆ మిగతా బంగారం ఏం చేసి ఉంటాడు, మార్చుకొని ఐగుప్తులో బ్రతకడం మొదలుపెట్టింటాడు. కొన్ని దినాలు అక్కడ బ్రతుకుతూ ఉండగా 1 సంవత్సరం తర్వాత దేవుడు పిలుపు రాలేదండి. 1 year ఉన్నాడు ఐగుప్తులో బాలుడిని మరియని పెట్టుకొని, ఏమీ రాలేదు. ఏం చేస్తారు? ఇక పనులు దొరకకపోతే ఎక్కడో దగ్గర పనిలో జాయిన్ అయి ఉంటాడు. ఇక 2వ సంవత్సరం అవుతుంది, ఇంకా దేవుడు పిలవట్లేదు. మరి ఇప్పుడు వెళ్తే డేంజర్ కనుక 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక 3వ సంవత్సరం వస్తుంది. ఇక దేవుడు పిలుస్తాడో లేదో మనం ఐగుప్తులో సెటిల్ అయిపోదాం. ఎందుకంటే అప్పటికే ఆయనకు ఆధార్ కార్డు, మరియమ్మకు ఆధార్ కార్డు, గ్రీన్ కార్డు అన్నీ వచ్చేసి ఉంటాయి ఐగుప్తులో. ఇంకెక్కడి నుంచి వెళ్ళేది లేదని చెప్పి 3వ సంవత్సరము అతడికన్నా పనికి జాయిన్ అయిపోయి కార్పెంటర్ కనుక చక్కగా పని చేసుకుంటూ ఆ ఐగుప్తులో సెటిల్ అయిపోతుంటూ ఉన్నప్పుడు అప్పుడు బైబిల్ చెప్తుంది, మరి యేసుక్రీస్తు ఐగుప్తులో ఉంటే యూదులను ఎవరు రక్షిస్తారు? యేసుక్రీస్తు ఐగుప్తుడు అయిపోతే ఆ యొక్క లోకరక్షకుడు దావీదు యొక్క ప్రజలలోంచి పుట్టిన అతను ఎట్లా రక్షిస్తాడు తన ప్రజలని? కనుక కుదరదు అది. కనుక 3 సంవత్సరాలు అయిపోయినాక, అంటే బైబిల్ పండితులు క్యాలిక్యులేట్ చేశారు, 1266 days ఉన్నాడంటే అండి. 3.5 సంవత్సరాలు ఉన్నాడు యోసేపు, మరియా, ఆ తర్వాత యేసు ప్రభు. అలాగున 3 సంవత్సరాలు ఉన్నాక మళ్ళీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూడండి. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా, దేవుని యొక్క వాక్యము ఈ మాటలు చూస్తే
దేవుని యొక్క వాక్యము 18వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వచ్చాను. గట్టిగా చెప్పండి పెట్టాలండి. బైబిల్ యోసేపు దేవుడి యొక్క సన్నిధిలో దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమైన తన దూతల ద్వారా ఆ మాటను లెక్క చేయకుండా పెట్టలేండి. ప్రభువా మేము వెళ్ళాలా కదా, ఇప్పుడు ఐగుప్తులో బాగా సెటిల్ అయిపోయాను కదా, నాకు ఇప్పుడు మంచి జీతం ఉంది, నేను మంచి వర్క్షాప్ పెట్టుకుంటున్నాను, నేను మంచి కార్పెంటర్కి ఇది అవుతున్నాను, నాకు చాలా ఆర్డర్లు కూడా ఉన్నాయి, ఏమనుకోక ఇక్కడే నేను ఉంటాను అని అనొచ్చండి. కానీ అనలేదు. గుర్తుపెట్టుకోండి, యోసేపు దేవుడి మాటకు లోబడి తల్లిని శిశువుని తీసుకొని మళ్ళీ ఐగుప్తు నుంచి మళ్ళీ ప్రయాణం చేసుకుంటూ అతను వచ్చాడు. అంటే ఈ యొక్క యోసేపుకు ఏం ప్రాబ్లం ఉందంటే, నిద్రపోతే దేవుడు ఏదో ఒకటి మాట్లాడతాడు. కళ వచ్చిందంటే థ్యాంక్స్ అతని పని. కళ వస్తుంది, కళ వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉండటానికి లేదు. కళ వచ్చిందంటే ఇక అతనికి ఇక మూడినట్టే అన్నమాట. ఇక పాపం ఏం చేస్తాడు, లేచి మళ్ళీ ఆ యొక్క మరియను యేసుక్రీస్తుని తీసుకొని మళ్ళీ ప్రయాణం చేసి ఇప్పుడు అక్కడ సెటిల్మెంట్ అంతా ఏమైపోయింది, ఐగుప్తులు అన్నీ వదిలేయాలి. అక్కడ ఐగుప్తులు 2 పాత డ్రమ్ములు కొనుక్కున్నారు, అవి తీసుకొని వస్తారా, ఏం తెచ్చుకోవాలండి, అన్నీ వదిలేసేసి మళ్ళీ పాపం లేచి మరియను తీసుకొని ఎంతో ఆదరిస్తూ మరియను పోషిస్తూ బాలుని పోషిస్తూ తను కష్టపడుతూ పనిచేస్తూ సంరక్షణిస్తూ బాధ్యత తీసుకొని మళ్ళీ ప్రయాణం చేసుకుంటూ ఆయన ఎక్కడికి వచ్చాడంటే నజరేతుకి ఏం వెళ్ళలేదండి, యూదయలోని ఈ బెత్లెహేం ప్రాంతానికే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక నెమ్మది కదా, మంచిగా ఇక్కడ ఉందాం, మనము మంచిగా ఇక్కడ ఉండిపోదాం అనుకొని అతను ఆలోచిస్తూ ఉండి ఏం చేశాడంటే సామానంతా తీసుకొచ్చి పెట్టేసేసి కొంచెంగా అలసిపోయినప్పుడు పండుకొని ఉంటాడండి. మంచిగా నిద్రపోదాం అనుకొని ఉంటాడు. నిద్రపోయి తర్వాత ఇక అయిపోయిందిలే నా జీవితంలో, ఇక ఈ యొక్క వివాహం ద్వారా వచ్చిన సమస్యపోతాయి అనుకున్నాడు. కానీ బైబిల్ అయితే చెప్తుంది ఆయన అక్కడ కూడా ఉండటానికి లేదు, మళ్ళీ మొదటికి వచ్చింది. ఆయన ఒక దగ్గర ఉంటే దేవుడు ఉండనివ్వట్లేదు. కనుక ఆఖరిది చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ యొక్క 22వ వచనం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదులకు ప్రతిగా యూదాదేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఎందుకో తెలుసా, ఆయన నజరేయుడని ప్రవక్తలు చెప్పబడిన నెరవేరాలి. కనుక ఎంత గొప్ప వాక్యములో యోసేపును దేవుడు మనకు చూపిస్తున్నాడండి. ఆ యొక్క బెత్లెహేములో లేకపోతే యూదయ ప్రాంతంలోనూ ఉండటానికి లేదు. ఎందుకో తెలుసా, దేవుడు బోధించాడు. ఈ యొక్క యేసుని చంపాలనుకున్న వాడు ఎవడు, తండ్రి హేరోదు. వాడు పోయిన తర్వాత ఇప్పట్లాగా ఒక గవర్నమెంట్ పోయింది అనుకోండి, బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్ వచ్చింది, ఇంకప్పుడు లేదు ఆ ఛాన్స్. వాడు తండ్రి పోతే కొడుకే రాజు, వాడి పేరు అర్కెలాయు. వాడు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది అనుకోండి అడిగి, మా నాన్న ఎవడో అప్పుడు చంపాలనుకున్నాడు, వాడు ఉన్నాడని చెప్పి వాడు గెలుక్కుంటే మళ్ళీ ప్రాణాలు పోతాయి కనుక అని చెప్పి అర్కెలాయు అనే హేరోదు కొడుకు పరిపాలిస్తుంటే దిస్ ఈజ్ నాట్ ద సేఫెస్ట్ ప్లేస్, జోసెఫ్ కమాన్ జస్ట్ రైజ్ అండ్ గో టు నజరేత్ అని దేవుడు చెప్పినప్పుడు లేచి మళ్ళీ మరియను తీసుకొని బాలుడైన తీసుకొని అతను నజరేతులోకి వెళ్ళిపోతే, ఆ రోజు యోసేపు మాట వినకపోతే మనం ఈరోజు ఎట్లా ప్రార్థన చేసేవాళ్ళం అండి? నజరేయుడు అనే పాట ఎట్లా పాడేవాళ్ళం? నజరేయుడైన యేసు నామమని ఎట్లా అనేవాళ్ళం? నజరేతు అంటే చిగురు కనుక దావీదు వేరు చిగురు అని మనం ఎట్లా ఈరోజు నమ్మేవాళ్ళం? దేవుడి ప్రవచనాలు నిరర్థకం కావు కదా ఇవి. ఆ యొక్క సున్నా పొల్లు అచ్చు నెరవేరుస్తాడు కదా, గడ్డి ఎండి పువ్వు రాలిపోద్ది కానీ దేవుని వాకి నిరంతరం నిలుస్తుంది కదా. మరి దేవుడు యోసేపుకు యాక్సెప్టెన్స్ కావాలి. యోసేపు నువ్వు లేచి ఇక్కడి నుంచి నజరేతుకి వెళ్ళమంటే ఇంకొకసారి లేచి అతను నజరేతుకి వెళ్ళాడు. నజరేతులో స్థిరపడిపోయాడు. యేసుక్రీస్తుని ఆ తర్వాత బాలుడిగా పెంచాడు. 8వ దినం తెలిగే సున్నతి చేపించాడు. 40వ దినం శుద్ధీకరణ దినాన్ని తీసుకొని వెళ్ళాడు. ప్రతి సంవత్సరము బాలుడు కనుక యేసుప్రభుని తీసుకొని దేవాలయానికి వెళ్ళేవాడు. 3 సార్లు వెళ్ళాలి. పస్కా పండుగకి వెళ్ళాలి, ఆ తర్వాత ఆ యొక్క కొత్తకాల పండుగకి వెళ్ళాలి, తర్వాత పర్ణశాల పండుగకి యూదులు ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలి ఎక్కడున్నా ప్రపంచంలో. అలాగున బాలుడిని తీసుకొని ఆయన వస్తూ ఉంటే ఈ బైబిల్ యోసేపు గురించి లాస్ట్ ఎక్కడ చెప్తుంటే 12 ఏళ్ల వయసు వరకు యేసుక్రీస్తు గురించి రాయని తర్వాత బైబిల్ యోసేపు గురించి ఇక మాట్లాడదు. కానీ 2000 సంవత్సరాలు అవుతున్నా మనందరం యోసేపు గురించి ఏం నేర్చుకుంటున్నామండి? అసలు
అసలు ఎంతసేపు క్రిస్మస్ అంటే, యేసుప్రభు అంటే ఏంటంటో అనుకుంటున్నాం. కానీ బైబిల్ చెప్తుంది యేసు ఈ లోకంలో జన్మించి మానవులను రక్షించడానికి ఒక మానవుడైన నరుడైన యోసేపు అనే ఒక యూదుడు దేవుడికి ఎంత విధేయత చూపించాడండి. గొప్ప విధేయత అవుతుంది. నేను పోయిన వారం చెప్పే యేసు జన్మ ధైర్యము సాహసము. ఈరోజు యేసు జన్మ విధేయత కాదు, గొప్ప విధేయత అండి. తన బ్రతుకులో ఇన్నిసార్లు దేవుని దూత కనపడితే ఎందుకు లోబడాలి, నేను నా బ్రతుకు ఎందుకు నేను చేసుకోవాలి, అందరిలాగా బతకచ్చు అనుకోలేదండి యోసేపు. దేవుడికి విధేయత కాదు, గొప్ప విధేయత చూపించాడు. కనుక ఈరోజు యేసుక్రీస్తు భూమికి రక్షకుడుగా, ఈ యొక్క యోసేపు సహాయం కూడా లేకుంటే యేసుప్రభు ఎక్కడుండేవాడండి? ఏ దూతలు వచ్చి ఆయన పట్టుకొని పోయేవారు, ఏ బంధువులు వచ్చి తీసుకెళ్ళేవారు, మరి ఎవరున్నారు ప్రొటెక్ట్ చేయడానికి? ఎంత దుర్భరం ఉండేది. కానీ దేవుడు తన ప్రణాళికలో యోసేపును ఒక కీలకమైన పాత్రగా వాడాడండి. ఆ పాత్ర ఒక గొప్ప విధేయత చూపిన పాత్ర. కనుక నేను చిన్న రెవల్యూషన్, ఒక ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. ఒక ఆయన ట్రైనింగ్కి వెళ్ళాడు. దేనికి? బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు. మంచిగా చదివాడు, బైబిల్ ట్రైనింగ్లో పాస్ అయిపోయాడు. థియాలజీ చేస్తారు, బీటీహెచ్, ఎంటీహెచ్ అంటే ఉంటాయి కనుక. అలాగే చదివి పాస్ అయిపోగానే ఏమైపోయిందంటే వాళ్ళు అప్లై చేసుకుంటారు, లేకుంటే తెలిస్తే వాళ్ళకు ఈరోజు క్యాంపస్ సెలక్షన్స్ అంటారు కదండి. స్టూడెంట్స్ ఆ యొక్క క్యాంపస్లో ఉండగానే వాళ్ళ క్యాంపస్ సెలక్షన్ వచ్చి కంపెనీస్ ఏదో వాళ్ళకు టెస్టులు పెట్టి తీసుకుంటాయి కదా. మరి అంత కాకపోయినా సరే థియాలజీ చేసే వాళ్ళు తక్కువ కనుక వాళ్ళకి జాబులు ఎక్కువనే. వెంటనే ఒక చర్చ్, బోస్టన్ చర్చ్ వాళ్ళు ఏం చేశారంటే, బాబు నువ్వు వచ్చి మా దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా జాయిన్ కా, నీ క్వాలిఫికేషను, నీ డిగ్రీ చాలా బాగుంది, నీ గురించి మంచి సాక్ష్యం మీ బైబిల్ కాలేజీ కూడా చెప్పింది, రా అని చెప్పి అతనికి ఇన్విటేషన్ లెటర్ పంపిస్తే, ఆ ఇన్విటేషన్ లెటరు అతను తీసుకొని చూసుకున్నాక వాళ్ళ అమ్మ చూసి చాలా సంతోషపడిపోయిందండి. వాళ్ళ చెల్లె ఉంది అతనికి, చెల్లె కూడా చాలా సంతోషపడింది. ఎందుకో తెలుసా? మా కొడుకుకి జాబ్ వచ్చింది. ఆమె చక్కగా ఊహించుకుంటుంది, ఇప్పుడు మేము ఒక పెద్ద చర్చికి వెళ్తున్నాం బోస్టన్లో, అక్కడ మాకు పాస్టర్ తల్లి అని కదా, ఆ అమ్మాయికి పాస్టర్ చెల్లెలని ఎంత గౌరవం ఇస్తారు, ఒక మంచి ఇల్లు ఇస్తారు, ఒక మంచి వెహికల్ ఇస్తారు, ఆ తర్వాత మంచి శాలరీ లాంటిది ఇస్తారు, సపోర్ట్ ఇస్తారు, అందరూ లోబడతారు చర్చిలో. ఆహా, ఎంత జాబ్ ఊహించుకొని ఆ తల్లి సంబరంగా సంతోషంగా, ఆ చెల్లె సంతోషంగా మనం బోస్టన్ వెళ్ళిపోతున్నాము, మా అన్నకు జాబ్ వచ్చిందని ఎంత సంతోషం అండి. ఇక్కడ ఉన్న మీ అందరిలో కూడా మీ ఫ్యామిలీలో సంతోషం ఉండదా అండి? జాబ్ వస్తే ఎంత సంతోషం ఉంటుందండి అసలు జాబ్ వస్తే. అలాంటి సంతోషం ఆ రోజు సాయంత్రం కల్లా తుస్సుమనిపించాడు ఆయన. ఏమన్నాడు తెలుసా అండి? నేను ఆ యొక్క పాస్టర్ జాబ్కి వెళ్ళను అన్నాడు. ఎందుకంటే ఇది దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టు కాదన్నాడు. అదేంటి, నువ్వు చదివిందే థియాలజీ, నువ్వు చదివిందే దేవుని సేవ కొరకు, మరి ఇది నువ్వు వెళ్తే మరి ఎట్లా? మనం ఇక్కడ బాధలు పడుతున్నాం కదా, అక్కడ వెళ్తే మంచి ఆ యొక్క ఫెసిలిటీస్ ఇస్తారు కదా. ఇప్పటికీ చర్చెస్లో, పెద్ద పెద్ద డినామినేషన్స్లో పాస్టర్కి ఇల్లు ఇస్తారు, ఫోన్ ఇస్తారు, ఆయనకు వెహికల్ ఇస్తారు, ఆ ఒక సెక్స్టర్ని పెడతారు. ఎంతో గొప్ప సేవాధికారికి ఇస్తారు. మరి ఎందుకంటే సేవకులని ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ ఆఫీసుల్లోనే వాళ్ళకే ఇస్తున్నారంటే దేవుడి సేవకుడు ఎక్కడండి అసలు కదా? ఇస్తారు, అవన్నీ ఇస్తారు కనుక అవన్నీ మనకి ఇప్పుడు ఉండవు. అంటే నేను కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టు కాదు. మరి దేవుని చిత్తమే కదా అంటే కాదు, మీకు అనిపిస్తుంది కానీ ఇది సగం చిత్తమే, ఇది సంపూర్ణ చిత్తం కాదు అని ఆ లెటర్ని రిజెక్ట్ చేసేసాడు. వాళ్ళ అమ్మ చెల్లె పాపం తుస్సుమన్నారు, ఏంది మనోడికి వస్తే జాబు వదిలేసుకున్నాడని బాధపడ్డారండి. కానీ ఇది ఒక పాస్టర్ విషయం అండి. ఇప్పుడు ఈ పాస్టర్ కాకుండా నేను ఇంకొక ఆయన చెప్తాను. భారతదేశానికి మిషనరీస్ వస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలిస్తున్నప్పుడు 18th centuryలో 1800లో ఇక్కడికి మిషనరీస్ వస్తుంటే ఒక మిషనరీ ఇండియాలో దిగి ఏం చేశాడంటే, అమెరికా మిషనరీ అని ఆయన లేచి ఏం చేశాడంటే సేవ చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ సేవ చేయడానికి ఎవరిని కనుక్కోవాలంటే అతని భార్య, ఇద్దరు జస్ట్ 25 years యంగ్ కపుల్, వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి భారతదేశానికి కలకత్తాకు వచ్చి, కలకత్తాలో అప్పుడు ఓడలే కదా, దిగి అక్కడ కలకత్తాలో ఒక ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన కలిస్తే సరే తప్పకుండా రా అని చెప్పి అతని దగ్గర ఉన్న బోధన నేర్పించి ఆ బోధ అంగీకరించినాక ఇద్దరు కలిసి సేవ చేయాలనుకుంటే వాళ్ళకు ఒక షాక్. అప్పుడు ఏంటో తెలుసా అండి? మీరు ఇక్కడ సేవ చేయడానికి వీలు లేదు. ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు ఇలా సేవ కుదరదు, ఇక్కడ మీరు చేయొద్దు, ఇక్కడ ఇదంతా డిస్టర్బ్ చేయొద్దు మీరు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళే ఈ యొక్క యేసుక్రీస్తును ప్రకటించడానికి, ఆయన సువార్తను చెప్పి సంఘాన్ని ఇంకా పరిచయం చేయడానికి అడ్డుకున్నది ఎవరు? మొదట బ్రిటిష్ వాళ్ళు. ఈరోజు ఇంకా మన దేశంలో ఒక పిచ్చి అజ్ఞానంలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చే మీ దేశాన్ని మార్చలేదండి. ఈరోజు బీజేపీ అడ్డుకుంటుంది చర్చిని. అందరూ చెప్పాలంటే అట్లా బ్రిటిష్ వాళ్ళు అడ్డుకున్నారు ఒకప్పుడు. బ్రిటిష్ వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు తెలుసా ఇండియాలో. ఎందుకంటే బ్రిటిష్ అనేది ఒక సామ్రాజ్యవాదం, అది
అది ఒక భయంకరమైన సామ్రాజ్యవాదం కనుక వాళ్లకు దేంతో పని లేదు, మతాలతో. అంతే కూడా రాజ్యాలను విస్తరింపచేయాలి కనుక అలాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండొచ్చు, వచ్చిన వాళ్ళు అమెరికన్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు అంగీకరించే వాళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళు ఎంత చదువు లేకపోతే, ఎంత ఇది లేకపోతే, ఎంత ఇల్యుమినేట్ కాకపోతేనే అట్లుంటారు. వీళ్ళకని చెప్పొద్దు, అవసరం లేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకిస్తుంటే పాపం ఆయన వీళ్ళిద్దరు ఏం చేయాలి కానీ చెప్పారు, గతం వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే. దాంట్లో ఒక ఆయన మిగిలిపోయాడు, రెండో ఆయన అంతకుముందున్న ఆయన ఉండిపోయాడు. ఈ రెండో ఆయన ఏం చేశారు తెలుసా అండి? సరే ఏం చేద్దామని తన భార్యను తీసుకొని గొప్ప నిరాశతో, నేను ఎంత ఆశతో ఇండియాకు వచ్చి ఇక్కడ సేవ చేయాలనుకుంటే మిషనరీగా, నాకు ఈ దేశంలో ఛాన్స్ లేకపోయింది అని నిరాశ నిస్పృహతో ఓడెక్కాడండి. ఆ ఓడ పోతా ఉంటే కన్నీటితో, దేవా నేను నా దేశాన్ని వదిలిపెట్టి వచ్చాను కదా, పరిచర్య చేయలేకుండా వెళ్ళిపోతున్నాను కదా అని ఏడుస్తూనే అలా బాధతోనే ఆ ఓడ అలల మీద పోతుంటే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఓడ ఒక దగ్గర ఆగిందండి, ఒక పోట్లో ఆగింది. ఆగినాక ఇది ఏంటి అనండి ఇక్కడ చెప్పారంటే, అనగానే ఏం చేశాడు ఆయన, ఆ ఓడ దిగేశాడు భార్యతో పాటు. పోదాం, ఈ దేశంలో మనం సేవ చేద్దాం, భారతదేశంలో కాకపోతే దీంట్లో చేద్దాం. ఆ దేశం పేరు బర్మా. బర్మాలో దిగారు. బర్మాలో తిరిగితే ఆ యొక్క బర్మా లోపలికి వెళ్తే ఎట్లా ఉందంటే, నడిస్తే కాళ్ళంత వరకు బురద. ఆహా, ఎంత డెవలప్డ్ కంట్రీ, ఎంత దరిద్రం. మందు లేదు, కరెంటు లేదు, ఆ యొక్క రోడ్లు లేవు. ఒక భయంకరమైన దేశం బర్మా. ఆ బర్మాలో జూలై 13 ఆ యొక్క 1813లో దిగిన ఆయన గురించి చెప్తున్నాను. జూలై 13, 1813లో ఆ దేశంలో బర్మాలో ఈ మిషనరీ దిగాడు తన యవ్వన భార్యను తీసుకొని. అప్పటికి ఒక చిన్న పాప ఉన్నట్టుంది. ఆ పాపను తీసుకొని ఆ దేశంలోకి వెళ్ళి తిరిగి ఎక్కడుండాలో మొత్తానికి ప్రయత్నం చేసి ఒక దగ్గర మకాం చేసుకొని ఆయన సువార్తను ప్రకటించిన. అలా భాష రాదు, అలా భాష నేర్చుకొని కొన్ని మాటలు చెప్తూ తిరుగుతూ ఉంటుంటే వాళ్ళకి వచ్చింది, డౌట్ వచ్చింది. ఎవడు కొత్తోడు వచ్చాడు, ఇడేదో తెల్లోడు వచ్చాడు అది అని చెప్పి అతన్ని ఇది చేశారు. చెప్తే తర్వాత అతని మీద కొంత వ్యతిరేకత వచ్చేసింది. ఏంటంటే మత ప్రచారం చేస్తున్నాడు. ఆ తర్వాత పట్టుకున్నారు, వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఇక అలాంటివి ఏం కాదు, నీ పని ఏదో చూసుకో, ఇవి చేసావంటే నేను అంతా అది చెప్పి భయపెట్టారు, చేశారు. కానీ మళ్ళీ ప్రకటిస్తున్నాడు ఆయన. చేస్తూ ఉంటుంటే అక్కడ తీసుకెళ్ళి న్యాయాధిపతి దగ్గర తీసుకెళ్ళి ఈయన ఏదో ప్రకటిస్తున్నాడు అని చెప్తున్నప్పుడు ఆయనకు న్యాయాధిపతికి అర్థం కాలేదు మతం. సరే ఏంటి శిక్ష ఇట్లాంటి వాళ్ళకి అని చెప్పి ఒక కట్టె సుత్తి ఉంటుందండి, చెక్క సుత్తి, దాంతో 32 టైమ్స్ కొట్టాలి. కొడితే నెత్తి మీద కొడితే మెంటల్ అవుతాడు అనమాట. మీరు ఇంటికి పోయి ప్రయత్నం చేయొద్దు. ఆ యొక్క చెక్క చుత్తి తీసుకొని ఏం చేశారంటే ఆయన టక కొట్టేస్తే పాపము దెబ్బ తగిలి పిచ్చోడైపోతాడని వదిలేస్తాడు. ఆయన ఏం పిచ్చోడు కాలేదండి, బయటకు వచ్చి మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నాడు, మళ్ళీ వాక్యం చెప్తున్నాడు. మళ్ళీ కేసు అయింది ఆయన మీద. కేసు అయిన తర్వాత ఇక సరే కుదరదని చెప్పి ఎత్తి జైల్లో పడేసేసారండి. జైల్లో పడేసినాక పాపం జైల్లో ఉండి అతనికి ఏం బాగలేదు. సువార్త ప్రకటించడానికి అయితే ఈ దేశంలో చేస్తామని చెప్పి ఆ యొక్క జైల్లో పడ్డాక జైల్లో పాపము ఖాళీగా ఉన్నాడు, ఏం చదువుకోవటానికి లేదు. బైబిలు వాళ్ళు ఒప్పుకోరు కనుక వాళ్ళ భార్య వచ్చి కలవడానికి వస్తే జైలు దగ్గరికి ములాఖాత్కి వస్తే నన్ను బైబిల్ తెచ్చి అంది. అంటే అలా భార్య చెప్పిండదు, బైబిల్ తెస్తే నన్ను కూడా లోపడేస్తారని. తెలివిగల ఆడవాళ్ళు కదండి. అందు గురించే బస్సులో ఫ్రీగా వెళ్తున్నారు. ఇప్పుడు మేము ఏడబోతున్నాం, ప్రభుత్వాలను కదిలిస్తారు ఆడవాళ్ళు కదండి. మరి ఏం చెప్పింది తెలుసా అండి, అసలు అరే బైబిల్ పట్టుకొస్తే నన్ను కూడా లోపడేస్తారు బాబు, కాదు అట్లా. సరే ఇంకేదైనా చేయంటే ఆమె ఆలోచన చేసి తన దిండులో బైబిల్ని కుట్టి పెట్టిందండి. మెత్త అంటారు కదా, దాంట్లో పిల్లోలో కుట్టి పెట్టింది. తీసుకెళ్ళి ఇచ్చింది. మెల్లగా ఇక తీసేసి వాళ్ళు సైనికులు చూస్తారు కదా, ఏం మాడేదో మెత్త తెచ్చి ఇచ్చింది అనుకున్నారు తప్ప ఏమనుకోలేదండి. వాళ్ళు అటు ఇటు పోయినాక లైట్లు ఆఫ్ చేసుకుని మెల్లగా బైబిల్ తీసుకొని చదువుకుంటూ దేవా ఈ దేశాన్ని రక్షించు, నన్ను వాడుకో, ఈ దేశాన్ని రక్షించు ప్రార్థిస్తున్నావు. భార్య వచ్చిందండి, మళ్ళీ కలవడానికి వచ్చింది. ఏమని చెప్పింది, పాపకు బాగాలేదు, ఏమైంది, జ్వరం వచ్చింది. ఆ దేశంలో మెడిసిన్ అనేది తెలియదు వాళ్ళకు. వీళ్ళు అమెరికాలో ఉండేవాళ్ళు, వీళ్ళకి అప్పటికే మెడిసిన్ ఉంది కానీ కనీసం ఒక పారాసిటమాల్ కాదు కదా, లేకపోతే యాంటీబయాటిక్ అసలు ఏమీ దిక్కులేదు. కానీ వీళ్ళ దగ్గర తెచ్చుకున్న కొన్ని మందులే ఉంటాయి, అవి కూడా లేవు కనుక ఆ పాపకు ఫీవర్ వచ్చి ప్రార్థన చేసిన ఆ పాప అలాగున సిక్ అయిపోయిందండి. అలాగున సిక్ అయిపోయినాక ఇంకేమీ చేసేది లేదు. అక్కడ నీళ్లు బురద నీళ్ళు, అక్కడ నో వాటర్ సరిగ్గా లేవు, రోడ్లు బురద రోడ్లు, అక్కడ కరెంటు లేదు. ఒక భయంకరమైన పరమాదేశం 1800లో అట్లుండేదండి. అక్కడ పోయి ఈయన పనిచేస్తూ ఆ తర్వాత అతను జైలు శిక్ష అయిపోయిందండి. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క పాప అలాగునే ఉంది.
కొన్ని రోజుల్లో చచ్చిపోయిందండి. సో ఆ దేశానికి వచ్చినందుకు అతనికి చెక్క సుత్తితో దెబ్బలు, చెరసాల, కూతురు చచ్చిపోయింది. ఇప్పుడు కూతురు చచ్చిపోతే అక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళు ముట్టుకోరు. మందరు కూడా ఎక్కడ లేని ఈ యొక్క ఎదవ చెప్పాలంటే దరిద్రపు ఆ యొక్క అంటు మొట్టులు ఉన్నాయి కదా ఇక్కడ కూడా, ఆ దేశంలో ఉండి ఉంటాయి కనుక ఎవ్వరు రాలేదు ఇక సమాధికి. పాపం భార్య భర్త కలిసి వాళ్ళ పెరట్లు తవ్వి వాళ్ళ కూతుర్ని సమాధి చేసుకున్నారండి. కన్నీటి కాదు ఆయన. ఆ తర్వాత అక్కడ అట్లా ఉండి 17 సంవత్సరాలు కష్టపడితే ఒకతను బర్మా భాషతోనేమో రక్షపడిందని నేను షార్ట్ చేసి చెప్తున్నాను, పారాఫ్రేజ్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ కాదు, ఇంకొంచెం ఎగ్జాక్ట్ వేరుకుంటాయి. అతను రక్షిస్తే అతడు రక్షణలోకి వచ్చేసి నమ్ముకున్నాక ఆ అతను అతనికి వాళ్ళ భాష బాగా వస్తుంది. ఈయన అతను చెప్తే అతను చెప్తుంటే అలాగలాగలాగున గొప్పగా బర్మా దేశంలో సువార్తను ప్రకటించే సంఘాన్ని కట్టి కొద్ది మందితో చర్చ నడిపిస్తున్నప్పుడు ఆయనకి ఏం చేయాలని చెప్పి ఆయనకు బర్మా భాషలోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేసేసాడు ఆయన. రెండవది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ భాషలో ఎంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక వాళ్ళకి డిక్షనరీ తయారు చేసేసాడు. కూర్చొని చాలా ఎడ్యుకేటెడ్ కనుక ఆయన డిక్షనరీ చేసి బైబిల్ ట్రాన్స్లేట్ చేసి అలాగున తర్వాత ఆ భార్య కూడా చచ్చిపోయింది. ఆ తర్వాత అతని బ్రతుకులో పిల్లలు ఎంతోమంది చచ్చిపోయారు. అతడు 1-2 సార్లు అమెరికా కూడా పోయి వచ్చాడు, కానీ ఆ దేశాన్ని వదిలిపెట్టలేదండి. చివరికి 41 ఏళ్ల తర్వాత పూర్తి శరీరం అనారోగ్యం అయిపోయింది. నువ్వు ఇక్కడ ఉంటే చచ్చిపోతావంటే లేదు నేను వెళ్ళిపోతాను తప్ప నేను ఇక్కడే ఉంటానంటే బలవంతంగా ఆయన ఓడలో తీసుకొని వెళ్తుంటే ఆ యొక్క ఓడలో ఆ యొక్క బంగాళాఖాతంలో చచ్చిపోయాడండి. ఓడలోనే చనిపోయాడు. చనిపోయినాక అతన్ని సమాధి చేశారు. ఆ తర్వాత అతన్ని ఒక జాతికి పితామహుడుగా ఎంచుతారండి. బర్మా అంటే ఈరోజు బంగ్లాదేశ్, గుర్తుపెట్టుకోండి. బర్మేస్ అంటే బంగ్లాదేశ్లో వాళ్ళు ఏమంటారంటే ఆ యొక్క స్వార్థ పితామహుడు ఎవరు బంగ్లాదేశ్ కంటే ఆయన పేరు అదోనీరామ్ జడ్సన్ అండి. గట్టిగా చెప్పండి కొడదామా. 25 ఏళ్ల వయస్సులో బోస్టన్లో ఒక మంచి రన్ అవుతున్న చర్చిలో అసిస్టెంట్ పాస్టర్గా పెడితే కొన్ని రోజులు అతను పాస్టర్ అయిపోతాడు. చర్చ్ అంతా ఆయనదే కనుక ఎంతగా మంచి జీతం వస్తుంది, అన్నీ ఉంటాయి. కానీ అతనేమనుకున్నాడు తెలుసా, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఇది కాదు. దేవుని చిత్తము మరణ ఛాయల్లో ఉన్నవారు అరుణోదయపు వెలుగు చూచి క్రీస్తులో రక్షణ పొందాలి. తన బ్రతుకును అలాగున ధారపోసాడండి. 41 years బంగ్లాదేశ్లో ఈరోజు డిక్షనరీ మీద ఉంటుంది, మీరు కొట్టి చూడండి గూగుల్లో. ఎవరు బంగ్లాదేశ్ డిక్షనరీని తయారు చేశారు? అదోనీరామ్ జడ్సన్, అమెరికా మిషనరీ ఆయన. అతని భార్య యాన్నా, ఇంకా వేరే ఆమె కూడా తర్వాత పెళ్లి చేసుకుని అందరూ చచ్చిపోయారు. బైబిల్ చెప్తుంది వాళ్ళకి ఇచ్చిన. ఎందుకు నీ మాటలు చెప్తున్నా అంటే ఒకనాడు ఈ యొక్క బైబిల్లోని యోసేపుని చూసి ఈ యొక్క అదోనీరామ్ జడ్సన్ ఇన్స్పైర్ అయ్యాడా మనకు తెలియదు. ప్రభువా, తన యొక్క పెళ్లి చేసుకోబోయే ఆమె గర్భవతి అంటే యోసేపుని మాట విని చేర్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడే. లేచి ఐగుప్తుకు వెళ్ళమంటే వెళ్ళాడే ఐగుప్తుకి. లేచి మళ్ళీ యూదాయికి వెళ్ళమంటే వెళ్ళాడే. మళ్ళీ లేచిన ఎంత లోబడితే నేను నా దేశంలో ఉండే నేను స్వార్థ చెప్పడమా? నీకు లోబడి నేను వెళ్తాను ఇండియా ప్రజలు బర్మా అతని బర్మా అని తెలియదు, ఇండియాకని వచ్చాడు హిందువుల గురించి. అతని దేవుడు అతన్ని బర్మా కొరకు వాడుకున్నాడు. గొప్ప అదోనీరామ్ జడ్సన్ అండి. అదోనీరామ్ జడ్సన్ యొక్క విగ్రహాలు అవి ఇవి ఈరోజు బంగ్లాదేశ్లో చర్చెస్ దగ్గర ఉంటుండొచ్చు చాలా. బైబిల్ చెప్తుంది ఈరోజు ఏంటో తెలుసా అండి, యేసు జన్మ గొప్ప విధేయత. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనందరం యేసు జన్మని ఈరోజు పండగ చేసుకుంటూ, సంబరాలు చేసుకుంటూ, కొత్త బట్టలు వేసుకుంటూ, మంచి భోజనాలు చేసి, మంచి రంగులతో, హంగులతో, ఆర్భాటాలతో, ఉల్లాసంగా, ఉత్సాహాలతో చేస్తుంటే ఒకనాటి యేసు జన్మది కాదండి. అది యేసు జన్మలో విధేయుల దగ్గర పుడతాడు. అదోనీరామ్ జడ్సన్ ఒకవేళ విధేయత చూపించి బర్మాకి వెళ్ళకపోతే యేసు అక్కడ పుట్టేవాడు కాదు. అంటే యేసుకు చర్చ ఉండేది కాదు అక్కడ. సో ఎంతమంది ఈరోజు దేవుడి మాటకు లోబడుతున్నారు? ఎంతమంది ఈరోజు దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తున్నారు? ఆ రోజు ఈ యొక్క యోసేపు గతి ఏమిటండి ఆలోచిద్దాం. మనం 2 వచనాలు చూపించి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి 1 సమూయేలు 15:22. ఇది కంటత వాక్యం. సండే స్కూల్ పిల్లలకు కూడా, పెద్దవాళ్ళ మనం కూడా కంటత పెట్టాలండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంత పవర్ఫుల్గా కొన్ని చోట్ల ఉంటుంది. ప్రవక్తల నోట పలికాడు కనుక. 1 సమూయేలు 15:22 చదువుదామా దేవుని యొక్క వాక్యము. అందుకు సమూయేలు, పేజ్ నెంబర్ 236. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా?
దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. దేవుడు చెప్తున్నాడు తన మనసులోని సమూయేలు ద్వారా. దేవుడికి దహన బలులు ఇప్పుడు అంత ఇస్తున్నామా? తేట్లేదు కదా. అంటే దహన బలులు అంటే ఒక గొర్రె, ఒక మేక, ఒక ఎద్దు ఎంత ఉంటుందండి కాస్ట్ ఈరోజు? ఒక గొర్రె ఎంత ఉంటుంది? ఒక 10,000 అనుకోండి. అంటే ఎన్నెన్ని అట్లల్లో నువ్వు 1,000 రూపాయలు తెచ్చి ఇచ్చినా కానీ దేవుడికి సంతోషం ఉండదు బిడ్డ అంటున్నాడు దేవుడు. చూడండి, ఒకడు తన ఆజ్ఞను గైకొండ బట్టి దేవుడు సంతోషించినట్లు దహన బలులు అర్పిస్తే, అంటే ఆఫరింగ్స్, అర్పణలు, కానుకలు కదా ఇస్తే సంతోషిస్తాడా? కాదు కదా. ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. యోసేపు తన బ్రతుకులో ఒకటి తెలుసుకున్నాడు. నేను యూదులను, దేవుడు నన్ను పిలిచి తన దూతల్ని తన స్వప్నంలో పంపించి నువ్వు లేచి మాట చేయమంటే నేను ఎంత యూదా మతస్తున్నాయి, ఎంత సున్నతి పొంది, ఎన్ని బలులు అర్పించి, ఎన్ని పండగలు చేస్తేనా? కాదు, నిజంగా దేవుడికి విధేయత చూపడం గొప్ప అని నిజమైందని ఎరిగి యోసేపు అలాగున వెళ్ళాడు కదండి. ఈరోజు బైబిల్లో ఆ యొక్క యేసు ప్రభు కూడా చెప్తున్నాడు. యోహాను సువార్త తీయండి 14:21 అనుకుంటా దేవుని యొక్క వాక్యం. యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 14:21 దేవుడి యొక్క వాక్యము ఏం చెప్తుంది చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి కాదండి 23 అండి 23 కింద ఉంది. యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు, అదే అండి. ఈరోజు యోసేపు దేవుణ్ణి ప్రేమించాడా లేదా? ఖచ్చితంగా ప్రేమించాడు దేవుడి మాటకు. ఈరోజు మనం యేసుని ప్రేమిస్తున్నామని ఎవ్వరని చెప్పినా అది పచ్చి అబద్ధం అవుతుంది. ఎప్పుడో తెలుసా అండి? ఆయన మాట గైకొనప్పుడు. యేసు ప్రభు చెప్తున్నాడు తన శిష్యులతో, మీరందరూ నన్ను ప్రేమిస్తున్నారా? అయితే నా మాట వినాలి అంటాడు. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమిస్తాడు, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేస్తాము. దేవుడు ఎక్కడున్నాడండి? పరలోకంలో ఉంటాడు కదా. యోసేపు ఎవరి మాట వింటున్నాడు? దేవుడి మాట. దేవుడు తండ్రి లేడు, కుమారుడు యోసేపు ఇంట్లో ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొడదామా అండి? నేను వచ్చి మీతో ఉంటానంటున్నాడే. ఎక్కడ దేవుడు? పరమండలంలో నివసించే దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు యేసు మాట వింటే వచ్చి మనతో ఉంటాడంటుంటే ఇది లిటరల్గా యోసేపు జీవితంలో జరిగిపోయిందండి. దేవుడి మాట వింటున్న ఆయనకు కుమారుడైన దేవుడు తన ఇంట్లో ఉన్నాడు. 12 ఏళ్ల వరకు బైబిల్లో ట్రాక్ చేసిన తర్వాత యోసేపు గురించి చెప్పట్లేదు, చనిపోయి ఉంటాడని చెప్తారు. కనుక ఈరోజు దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. మీరు దేవుడి మాటకు విధేయత చూపిస్తున్నారా? దేవుడి మాటకు లోబడకుండగా ఇలాంటి ఈ డిసెంబర్ 25 ఎన్ని వచ్చిపోతే ఏముంది? ఎవ్వరికైనా తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన మిడిమిడి ఆ యొక్క సంతోషాలతో బతుకుతారు. కానీ దేవుడి మాటకు లోబడ్డ వాళ్ళు ఎంత గొప్ప బతుకుతారండి. ఇది అయిపోయినాక యేసు ప్రభు ఏమయ్యాడు? పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ డే ఆయన యొక్క లైఫ్ ఎండింగ్. అప్పుడు ఆయన ఒక పాత్రలాగా ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా చిత్తము కాదు. ఎందుకో తెలుసా? నన్ను భూమి మీద నేను వచ్చినప్పుడు పుట్టినప్పుడు యోసేపు అనే ఒక నరుడు, యేసు ప్రభు నరుడు కాదు, దైవం కుమారుడు. యోసేపు ఎంతగా లోబడి తన యొక్క భార్య విషయం, మరియమ్మ విషయం ఆటంకం ఉన్నా లోబడ్డాడు కదా. నేను యోసేపు కంటే నా తండ్రి ఈ భూలోక ఆ యొక్క గార్డియన్ కంటే నేను అదమున్నా. మళ్ళీ పాత్ర పట్టుకున్నాడు. తండ్రి నీ చిత్తమైతే అయినను నా చిత్తం కాదు. ఎందుకో తెలుసా? యోసేపు లేచి ఐగుప్తుకు వెళ్ళమంటే వెళ్ళాడే. నాకేముంది, నేను అంతకంటే తక్కువనా అని చెప్పి యేసు ప్రభు తను ఈ లోకంలో పెంచిన ఒక తండ్రి అయిన యోసేపును జ్ఞాపకం చేసుకొని ఉండడా? వారు ఆ మాత్రం గైకుంటేనే ఈరోజు నేను ఈ భూమి మీద ఇలాగున సేవ చేయాలి. మరి నేను నీ మాట గైకుంటే పరలోక రాజ్యం అతనికి పడుతుంది, పాప క్షమాపణ జరుగుతుంది, అపవాది యొక్క తల చితంకుతో పడుతుంది, మరణం ఓడిపోతుంది. ఓ మరణమా నీ ముళ్ళు పోతుంది. కానీ దానికి ఎవరు? కుమారుడి విధేయత కావాలి. కనుక ఇక్కడ కూర్చున్న మనందరికీ బైబిల్ చెప్తుంది యేసు జన్మ అంటే గొప్ప విధేయత. అందరం తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈరోజు నీ జన్మలో యోసేపు జీవితాన్ని మా కళ్ళ ముందు ఉంచావు దేవా. నిజమే ప్రభా నాయన, ఎంతసేపు యోసేపును పక్కన పెట్టి మరియమ్మ మంచిదే, జ్ఞానులు మంచిదే, కాపరులు మంచిదే, ఆకాశ నక్షత్రంలో ఇవన్నీ చెప్తారే. కానీ యోసేపు ఆనాడు జీవించిన ఒక గొప్ప విధేయుడు కదా. తన యొక్క జీవితంలో మొదటిసారి దూత కనిపించినప్పుడు అతని వివాహము షేక్ అయింది. అతని వివాహంలో ఇబ్బందికరమైన పరిస్థితులు మాటకు లోబడ్డాడు. రెండోసారి దూత కనిపిస్తే మళ్ళీ అతని బ్రతుకు షేక్ అవుతుంది. లేచి వెళ్ళు ఐగుప్తుకి లోబడ్డాడు.
మళ్ళీ ఐగుప్తులో సెటిల్ అయిపోదాం అనుకున్నాడేమో. మళ్ళీ నువ్వు లేచి వెళ్ళు అంటే పాపం ఉన్నవన్నీ వదిలిపెట్టి మళ్ళీ వచ్చాడు యూదయకి. యూదయలో ఉండిపోదామనుకుంటే కాదు, లేచి నజరేతుకు. ప్రతి చోట ప్రతిసారి విధేయత చూపిన యోసేపు నీ బ్రతుకులో, యేసు జన్మలో ఒక విధేయత ఉందని, నీ బ్రతుకులో ఒక్క చోట విధేయత లేకుండా నువ్వు ఎన్ని పండగలు చేసుకుంటే ఏమొస్తుంది? ఆ పండగ ఒక్క రోజుతో ఎండిపోతుంది. అది తెల్లారితే ఏమీ ఉండదు. కానీ అనేక దినములు బ్రతికిన కాలము దేవునిలో సంతోషించడానికి, ఆనందించడానికి, ఆయనలో సంపూర్ణత పొందటానికి మనం దేవుడు అడిగినప్పుడు, చెప్పినప్పుడు లోబడుతున్నామా? యేసు మాటకు విధేయత చూపిస్తున్నామా? బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము కదా. మరి ఆయన మాట విన్న యోసేపుని గురించి నీ జీవితంలో దేవుడు మాట్లాడితే ఆయన మాటకు విధేయత చూపిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీ మాటలు మాట్లాడుతుంటే దేవుడు చేయమన్నవి చేస్తున్నారు, దేవుడు చెప్పనివి చేస్తున్నారు, దేవుడు ఆయన కోరుకోనివి అవి చేస్తూ ఉన్నారే. కానీ యోసేపు మాత్రం దేవుడు ఏమి చెప్పాడో అదే చేశాడు కనుక నీతివంతుడైన యోసేపు. ఈరోజు యోసేపును మనం ఆరాధించాం. కానీ రోమన్ క్యాథలిక్స్ ఆ యొక్క బ్రెజిల్లో, ఆ యొక్క లాటిన్ కంట్రీస్లో ఈయన పునీతుడైన యోసేపు అని ఈయనకు ఆరాధన చేస్తూ ఈయన పేరిట ప్రార్థనలు చేస్తారు వాళ్ళు. అంటే యోసేపు ఒక దైవముగా సమానంగా ఏం చేశారు అమాయకులు వాళ్ళు. మనం చెయ్యం, మనం యోసేపు మానవుడు ఆరాధించాం. కానీ ఏ స్థితి సంపాదించుకున్నాడు యోసేపు ఈరోజు భూమి మీద? లాటిన్ అమెరికాలో వాళ్ళు, దక్షిణ అమెరికాలో ఉండే ఆ లాటిన్ అమెరికన్స్లో ఆయన గురించి ఒక రోజు, ఒక దినాన్ని నిర్ణయించి యోసేపు సెయింట్ జోసెఫ్ అని పెట్టారు. ఈరోజు మీరు అక్కడక్కడ సెయింట్ జోసెఫ్ స్కూల్ అని, సెయింట్ జోసెఫ్ చర్చ్ అని అంటే ఎవరికి? ఏ సెయింట్ జోసెఫ్? ఇదిగో యేసు యొక్క తండ్రే, ఈ భూమి మీద తండ్రే. పాత నిబంధనలోని యాకోబు కొడుకు యోసేపు కాదు, కొత్త నిబంధనలో మరియకు ప్రదానం చేయబడిన భర్తగా ఉన్న ఈ యోసెఫ్ సెయింట్ జోసెఫ్ అని పేరు పెడతారు. మరి ఎంతోమంది సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుతుండొచ్చు, సెయింట్ జోసెఫ్ చర్చ్కి వెళ్తుండొచ్చు. కానీ ఆ సెయింట్ జోసెఫ్ బ్రతికిన బ్రతుకులో దేవుడి మాటకు లోబడ్డ దాంట్లో ఏమాత్రం లోబడుతున్నారండి? కనుక దేవుడు అంటాడు, యేసు జన్మలో విధేయత ఉంది, నీ బ్రతుకులో ఆనందము, రక్షణ, విడుదల, సంపూర్ణత, సమాధానము, సంతోషం కలగాలంటే విధేయత కోరుతున్న దేవుడికి నీవు సమర్పించుకో. ప్రార్థన చేస్తాను. జీవం గల దేవా, మేము ఇంకొకసారి ప్రభా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అయ్యా ప్రభా యేసు జన్మ, విధేయత, దానికి పక్కన గొప్ప విధేయతను పెట్టచ్చు ప్రభా. అంత విధేయత చూపించి ప్రభా ఆనాడు ప్రభా నా తండ్రి రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు వారి బ్రతుకులెంత, వారి జీవనోపాధి ఎంత, వారి జీవమెంత, వారి యొక్క బ్రతుకులెంత నాయన భయంకరం ప్రభా. పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ప్రభా, ఒక చెక్క పని చేసుకునేవాడైనప్పటికీ నీ కొరకు ఎంత లోబడ్డాడు ప్రభా. ఈరోజు మేము ఏమి లోబడుతున్నాము నాయన నీకు? లోబడకుండా మళ్ళీ పాటలు, లోబడకుండా మళ్ళీ పండగలు, లోబడకుండా ఉత్సవాలు చేసుకుంటే మా బతుకుల్లో ఏమొస్తుంది నాయన? యోసేపు వలె నిజమైన విధేయులవుటకు మాకు నీ కృప దయచేయమని. యేసు నువ్వు యోసేపు కుమారుడు కాదు నాయన, నువ్వు పరలోక తండ్రి కుమారుడు కనుక మా కొరకు విధేయత చూపించి సిలువెక్కి రక్షణ ఇచ్చావు నాయన. నువ్వు సిలువనెత్తి పారిపోతే మేము ఏముండేది ప్రభా? మేము ఇంకా జంతువులను మొక్కుతుండేవాళ్ళం నాయన. అయ్యా తొండమున్నదాన్ని, తోకున్నదాన్ని మొక్కేవాళ్ళమేమో, సూర్య చంద్రులను మొక్కేవాళ్ళమేమో, అయ్యా భగవాన్లోని దొంగ బాబాలను మొక్కుతుండే వాళ్ళమేమో, వెండి బంగారు విగ్రహాలను మొక్కుతుండే వాళ్ళమేమో నాయన. ఆ గతి నుంచి మమ్మల్ని తప్పించడానికి తండ్రికి విధేయుడవై సిలువెక్కి మాకు రక్షణ ఇచ్చావు దేవా. యేసయ్యా నీలో మేము నాయన అంటుకట్టబడి ముందుకు సాగాలంటే మేము నీ వాక్యానికి, నీ ఆజ్ఞలకు విధేయులవుటకు మాకు నేర్పించి సహాయం చేయమని, మితమైన వాక్యాన్ని నారకటి నీరు పోసి నిరంతరం ఫలింపచేయమని, అన్ని నామాల కంటే పైనామమైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.